సార్లు గెలిచారు, సీనియర్ ఎమ్మెల్యే మీరు. ఎన్నికల హామీలను ఎంతవరకు నెరవేర్చారు ఇక్కడ మీరు? హామీలు చెప్పిన దాంట్లో దాదాపు వరదరాజరెడ్డి గారు అయితేనే డబ్బు ఖర్చు పెట్టుకోగలరు అనే ఏకైక ఉద్దేశంతో మీకు టికెట్ ఇచ్చారు అన్న ఆరోపణలకు మీ సమాధానం ఏంటి? ఒట్టి డబ్బుతోనే రాజకీయాల్లో పొద్దుటూరులో వరదరాజరెడ్డి గారి యొక్క మార్కు రాజకీయం కనిపించడం లేదు. ఆయన కొడుకు కొండారెడ్డి చేతుల్లోకి తీసుకున్న రాజకీయాన్ని అంతా అంటున్నారు. నా కోసం ఏది ఆగదు, నేను లేని సమయంలో వస్తూ ఉంటాడు. అసలు ఫ్యాక్షన్ జరిగిందే మీకు ప్రొద్దుటూరు రమణారెడ్డి గారికి. మీరే అన్నారు బాంబులు పట్టుకొని తిరిగాము, బాంబులు చుట్టాము అని ఎన్నోసార్లు మీరు అన్నారు. రైట్, ఇప్పుడు చెప్తామాట ఏదో నేను చెప్పడంలే. ఒక ఎలక్షన్ వచ్చేలకు 3 ఎలక్షన్ల వరకు వేల బాంబులు చేయించేవాళ్ళం. ఉక్కు ప్రేమినికి భద్రత కల్పిస్తూ గన్మ్యాన్ సౌకర్యం కల్పించింది మీ ప్రభుత్వం. ఎందుకు గన్మ్యాన్లు ఇచ్చింది? దానిపైన మీరు ఫిర్యాదు కూడా చేశారట. 10,000 2 గన్మెన్లు నేను ఏం చేస్తాను? నన్ను మీ పార్టీ మీ కూటమి అధికారంలో ఉండగా మీ ప్రభుత్వ ఉద్యోగి పైనే మీరు విమర్శలు చేసి కేకలు వేస్తే అది ఎవరి వైపు? మీకు వచ్చిన వాళ్ళ నుంచి డబ్బులు సంపాదించుకోవడమేనా నీకు పని? దానికైనా గవర్నమెంట్ మిమ్మల్ని సెలెక్ట్ చేసింది. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అవినీతి మరక నా చేతికి ఇంతవరకు అంటలేదు అని ప్రమాణం చేయగలరా? ఈనాడు నిరూపించమను, ఆంధ్రజ్యోతి నిరూపించమను, సాక్షి నాకు అగెనిస్ట్ పార్టీ పత్రిక కదా. మీ లెటర్ లేకుండా ఎవరు పోస్టింగ్కి రాలేరు. మీరు లేఖలు ఇచ్చిన తర్వాత ఆ లేఖల ప్రకారమే వాళ్ళ పోస్టింగ్లు వస్తాయి. వచ్చిన ఆఫీసర్ మీ పని చేయకుండా వేరే పని చేసే వాళ్ళు ఉండలేరు కదా పాపము. నేను ఒకసారి ఒక ఉద్యోగికి పోస్టింగ్ ఇచ్చిన తర్వాత నాకు తెలియకుండా లంచం తీసుకుంటుంటాడు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు రాష్ట్రంలోని ప్రతిపక్షాలు పదే ఆరోపిస్తున్నాయి. దానికి మీ సమాధానం ఏంటి? రెచ్చిపోయి ఏదో మాది అధికారము, మేమే ముఖ్యమంత్రి, మేమే శాసనకర్తలు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఒక వల్లపన్ని ఆయన్ను అరెస్టు చేయాలనే ఒక అక్కసుతోనే, ఒక ప్లానింగ్తోనే ఈ లిక్కర్ స్కామ్ని తెర మీదకి తెచ్చారు అంటున్నారు. వీళ్ళను ఇట్లా చేయవాలని లోపల, వీళ్ళను బయట వేయ వాళ్ళని అని మేమేం చెప్పడం లేదు. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ప్రస్తుతం మనతో ఉన్నారు కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా? ఫస్ట్ క్లాస్. 8-10 వయసు దాటింది కదా మీకు? నాకు 82. 82 83 జరుగుతుంది. ఓకే. 8-10 వయసు, 60 ఏళ్ళు దాటితేనే రాజకీయాల నుంచి రిటైర్డ్ కావాలనేది ఒక నాయకుడు చెప్పి ఉన్నాడు. ఆ తర్వాత రిటైర్డ్ గతంలో ఒక నాయకుడు చెప్తా ఉండబడినాడు. ఆయన చెప్పినాడు కానీ ఆయన రిటైర్ కాలే. ఓకే. ముఖ్యమంత్రి గారు అయితే చెప్పలే. ఓకే. మరి మీకు 8-10 వయసు దాటినా కూడా ఇంకా ఎందుకు ఈ రాజకీయ ఆకాంక్ష? ఇంకా ఏదో సాధించాలి, ఏమో చేయాలి, ఏం చేయాలనుకుంటున్నారు అసలు? ఒకటి నా ప్రజల ఆకాంక్ష. నేను కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. నా నాయకత్వం కావాలని, నేను ఎమ్మెల్యేగా పొద్దుటూరుకు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. అవునా? నేను కావాలంటే వచ్చేదేం కాదు కదా. ఇది ప్రజాభిప్రాయం మేరకే చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. నేను అడిగితే ఇస్తాడా? ప్రజాభిప్రాయము ప్రజల యొక్క సర్వేల ఆధారంగా, ఒక 5-6 సర్వేలు చేసుకునే ఆధారంగా ఆయన పిలిచి టికెట్ ఇచ్చినాడు. 2019 నుంచి 23 వరకు మీరు చాలా స్తబ్దుగా ఉన్నారు. ఎప్పుడైనా మాట్లాడినా కూడా కాంట్రవర్సీనే మాట్లాడారు. మీరు చాలా సైలెంట్గా ఉండిపోయారు. ఎలక్షన్ నాటికి కీలకమయ్యారు కదా. సరే, చంద్రబాబు నాయుడు గారు సర్వేల ప్రకారమే ఇచ్చి ఉంటే ఈ క్రమంలో ఈసారి ఎవరైతే డబ్బు పెట్టుకుంటారో వారైతేనే గెలవగలుగుతారు. డబ్బు పెట్టకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. మళ్ళీ ఒకసారి అధికారంలోకి వైసీపీ వస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులని మొత్తం కూడా రేసు గుర్రాలని, డబ్బున్న గుర్రాలని పట్టుకున్నారు. వరదరాజరెడ్డి గారు అయితేనే డబ్బు ఖర్చు పెట్టుకోగలరు అనే ఏకైక ఉద్దేశంతో మీకు టికెట్ ఇచ్చారు అన్న ఆరోపణలకు మీ సమాధానం ఏంటి? ఇప్పుడు ఒట్టి డబ్బుతోనే రాజకీయాల్లో గెలవడం అనేది సాధ్యమయ్యేది కాదు. డబ్బులు దండిగా ఖర్చు పెట్టి ఓడిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ ప్రజాభిప్రాయం ఉండాలా, డబ్బు ఉండాలా, 2 ఉండాలా. ప్రజాభిప్రాయం మెరుగ్గా ఉన్నప్పుడు సెకండరీ డబ్బు. కాబట్టి సెకండరీ డబ్బు దృష్టిలో పెట్టుకొని ప్రజాభిప్రాయం ఎవరికైతే ఉండదో సర్వేలలో తేలింది కాబట్టి నాకు ఇవ్వడం జరిగింది. సరే, ఆయన మీకు ఇచ్చినా కూడా మీ కుమారుడు ఉన్నాడు. మీకు కుమారుడిని కాకుండా మీరే ఇంకా ఎందుకు అంత కసి రాజకీయాల మీద? 8-10 దాన్ని హ్యాపీగా రెస్ట్ తీసుకునే వయసు, సరిగ్గా కూడా వేగంగా నడవలేరు,
ఇన్ని ఇబ్బందులు అవుతుంటాయి కదా మీకు మనకు. తెలియని విషయం ఒకటి ఉంది. చెప్పండి. నా కుమారానికి కావాలని అడిగిన, అడిగితే సర్వేల ఆధారంగా ఐవీఆర్ సర్వేలు కానీ వాళ్ళ టీమ్స్ వచ్చిన 5-6 సర్వేలు చేసిన దాంట్లో నీకే ఈసారి బాగుందిలే, నువ్వే నిలబడని చెప్పినాడు ఆయన. ఓకే. కాబట్టి నేను యాక్సెప్ట్ చేసిన. నేను ముందు అడిగిన నా కొడుకు ఏమని. 6 సార్లు ఎమ్మెల్యే అయ్యారు అంతే కదా, ఇదంతా 6 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఒక్కసారి కూడా మంత్రి కాలేకపోయారు. నేను మామూలుగా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన, మధ్యతరగతి రైతులం, మేము గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులం. నేను ఇంతవరకు రావడం అనేది నా పరిస్థితులకు ఎక్కువ అనే భావనలో నేను ఉంటా ఉన్నా. అయితే ఒకసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళకు కూడా మంత్రి పని ఇచ్చినారు. మరి అది ఏదేమో నాకు మంత్రి పని వస్తుందో రాదో అనేది నేనేమంత ఆలోచించడంలే. వస్తే తీసుకుంటాం, లేకపోతే ఊరికెళ్ళి ఉంటాం. రాలేదని ఎప్పుడు ఎవరి దగ్గర పోయి అడిగింది అయితే లేదు. సర్వేల ప్రకారమే మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు అంటున్నారు కదా. 2019లో మిస్ అయినా 2024లో వస్తుందో రాదో టీడీపీ మిమ్మల్ని పట్టించుకోవడం లేదని చాలాసార్లు మీరు వ్యతిరేకంగా మాట్లాడిన మాట వాస్తవమా కదా? ఇప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏం మాట్లాడలే. ఒకప్పుడు మీరు ఒక అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పిన. సర్వేల ఆధారంగా ఇస్తానని అంటున్నాడు చంద్రబాబు. సర్వేల ఆధారంగా గతంలో ఇచ్చిన ఆయనకు కంటే నాకు సర్వే ఎక్కువగా ఉంది, సర్వేలని చెప్తాడు, లేదు ఆయన ఇష్ట ప్రకారం కూడా ఇస్తాడు అనేది చెప్పిన. అంతే తప్పక అంతకుముందు మించి చంద్రబాబు నాయుడు గారి మీద ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలే, చెప్పలే. 6 సార్లు గెలిచారు, సీనియర్ ఎమ్మెల్యే మీరు. ప్రజలు కూడా మీపై ఎంతో నమ్మకంతో ఇక్కడ గెలిపించారు. మీరు ఎన్నికల హామీలను ఎంతవరకు నెరవేర్చారు ఇక్కడ మీరు? ఇదే ఎన్నికల హామీలలో చాలా చెప్తా ఉంటాం. చెప్పినవన్నీ ఆర్థికమైన పరిస్థితుల్లో కొనేటే ఉంటాయి చాలా హామీలు. ఆర్థిక పరిస్థితిని, రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గాలుగా వారిగా డబ్బులు కేటాయించడం జరుగుతుంది. కొంత డెవలప్మెంట్ టార్గెట్కి ఒకరికి 100 కోట్లు ఎక్కువ, 100 కోట్లు తక్కువ జరుగుతూ ఉంటుంది. అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతుంటాయి. హామీలు చెప్పిన దాంట్లో దాదాపు 90% కంప్లీట్ చేస్తాం 4 ఏళ్లలో. ఇప్పటి వరకు ఈ ఏడాది కాలంలో, ఏడాది పూర్తి చేసుకున్నారు కదా, ఈ ఏడాది కాలంలో మీరు ఇచ్చిన హామీలలో ఎన్ని వాటికి కొబ్బరికాయలు కొట్టారంటే ఏం చెప్తారు మీరు? నేను కొబ్బరికాయకు ఏ పనికి కొట్టాను. నేను దాదాపు 10 కోట్ల రూపాయల పని కూడా కొబ్బరికాయ కొట్టే అలవాట్లే. ఓకే. ఆ ఊరి సర్పంచ్ గారు వాళ్ళు కొట్టుకుంటారు, ఎంపీటీసీ కొట్టుకుంటారు, జెడ్పీటీసీ కొట్టుకుంటారు. మున్సిపాలిటీ అయితే ఆ వార్డుకు సంబంధించిన కౌన్సిలరు, చైర్మన్ కొట్టుకుంటారు. అవి వాళ్ళ స్థాయిలో పనులకు నేను పోయి టెంకాయ కొట్టాను. ఓకే. డిగ్నిటీగా ఉంటాను, స్థాయి దిగజార్చుకోను. అంటే మీరు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఒక్క అభివృద్ధి పని అంటే ఒక అభివృద్ధి ప్రారంభం కాలేదు. ప్రైవేటు ప్రోగ్రాంలు, ప్రైవేటు కార్యక్రమాలపై రిబ్బన్లు కటింగ్ చేయడం మినహా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదని విమర్శలు బయట నుంచి వస్తున్నాయి కదా. అంటే టెంకాయ కొడితేనే అభివృద్ధి కార్యక్రమాలు నేను చేసినట్లా దాదాపు 20 కోట్ల రూపాయల గ్రామీణ ప్రాంతాలలో సిమెంట్ రోడ్లు వేసినాం. ఇంకొక మళ్ళీ ఒక 20 కోట్ల రూపాయలు చేయబోతా ఉన్నాం. కొన్ని రోడ్లు, కొత్త రోడ్లు శాంక్షన్ అయినాయి. దాదాపు 2800 కిలోమీటర్లు మా దాంట్లో ఒక 200 కిలోమీటర్లు గుంతలన్నీ పూడ్చినాం. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కదా. అంటే ఇప్పుడు పబ్లిసిటీ చేయాల్సింది నేను చెప్తాను కదా. ఈ జనగూరులో ఉంటుంది ఆయన ఒక వార్డు కౌన్సిలరు, వాళ్ళ 5వ వార్డు కౌన్సిలరు. ఆయన దాంట్లో ఒక 50-60 లక్షల పని వస్తే ఆయన కొట్టుకోమంట. నేను ఒకవేళ బలవంతంగా రమ్మని పోయినా వాళ్ళతోనే కొట్టిస్తాను, నేను కొట్టను. వాళ్ళు ప్రజాప్రతినిధులు, ప్రజలతో ఎన్నుకోబడిన వాళ్ళు, వాళ్లకు వాళ్ళ వారిలో గుర్తింపు రావాలా. నేను పోయి వాళ్ళ దానికి అడ్డం పడడం ఎందుకు? అట్లా పడను. అంటే నంద్యాల వరదరాజు రెడ్డికి ఒక పేరు ఉందన్నమాట. ఎమ్మెల్యే అయిన ప్రతిసారి కూడా రాజకీయం అంతా ఆయన దగ్గర నుండి చేస్తారు. అధికారులతో మాట్లాడడం కానీ ఏదైనా ఉంటే కూడా నేరుగా ఆయనే ఫోన్ చేసి మాట్లాడడం అనేది జరుగుతుంటుంది. కానీ ఈ దఫా మాత్రం గెలిచిన తర్వాత ప్రొద్దుటూరులో వరదరాజు రెడ్డి గారి యొక్క మార్కు రాజకీయం కనిపించడం లేదు. ఆయన కుటుంబ సభ్యుల పెత్తనం ఎక్కువైంది. ముఖ్యంగా కొడుకు కొండారెడ్డి చేతుల్లోకి తీసుకున్న రాజకీయాన్ని అంతా అంటున్నారు. తండ్రిని సైలెంట్ చేసేస్తున్నాడు అంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే అనేవాడే అందరితో మాట్లాడాడు. నాకు 3 పిఏలు ఉన్నారు, వాళ్ళతో కొన్ని మాట్లాడిస్తా అంటే అవసరమైనటి. నేను అవసరమైతే నేనే, నాకు లైన్ కల్పించి నేనే మాట్లాడతా, కలెక్టర్తో నేనే మాట్లాడతా, ఎస్పీలతో నేనే మాట్లాడతా. ఆ పనుల పరిస్థితిని బట్టి అధికారులతో మాట్లాడడం జరుగుతుంది. నా కొడుకు నాకు సహాయకారిగా ఉంటున్నాడు. వాడు కూడా చెప్తా అంటాడు, ఎవరైనా లేను వస్తాడు, వచ్చిన నిరాశతో ఎన్నిక పంపించాం. వానికి కావాల్సిన పని గురించి వాడు చెప్తాడు, నేను ఫలానా వరదరాజు రెడ్డి కొడుకునని చెప్తా అంటాడు. అభివృద్ధి కార్యక్రమాల్లో
ఎవరో ఒకరు నేను లేడు మాకు పిఏ ఉంటాడు, పిఏ వచ్చాడు పోలీస్ స్టేషన్కి చెప్పమంటే వాళ్ళే చెప్తుంటారు. నా దగ్గర 3 పిఏలు ఉన్నారు. 3 ఏదైనా నేను లేనప్పుడు వచ్చే మామూలు విషయాలు అవుతుంటే వాళ్ళు మాట్లాడుతుంటారు. తహసీల్దార్తో సర్టిఫికేటో లేదా గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిషన్ చేయడమో ఇట్లాంటివన్నీ వాళ్ళు మాట్లాడుతుంటారు. మాట్లాడకూడదు అనేది ఏముంది? ప్రభుత్వ కార్యక్రమాలలో నేనే ఉంటా. ప్రభుత్వ కార్యక్రమాలలో ఈ చెయ్యి అవి చెయ్యి వాళ్ళకి మంచినీళ్ళు వెయ్యి మన బోరు పోయింది కరెంటు పోయింది అని చెప్పడంలో ఎవరైనా చెప్తాడు. దాంట్లో నా కొడుకు కూడా నాకు సంపూర్ణంగా సహకారం ఇస్తాడు. నేను కూడా అతనికి అవకాశం ఇస్తాను. నాన్నకు వయసు మీద పడింది, కొన్ని మర్చిపోతున్నాడు, జ్ఞాపక శక్తి తగ్గింది, అందుకే నేను రాజకీయంగా చొరవ తీసుకోవాల్సి వస్తుంది, కొన్ని కార్యక్రమాలు చేయాల్సిన అంశాలలో నాన్నను పక్కన పెట్టి డైరెక్ట్గా కొడుకే అని ఎవరు చెప్పినారు మీకు? నాకు వచ్చిన సమాచారం. నా కొడుకు చెప్పినాడా? మీ కొడుకు నాకెందుకు చెప్తాడు? నా కొడుకు మీ కొడుకు కొండారెడ్డి గారు ఎవరికి చెప్పరు. నా కొడుకు అట్ట చేసేది గుట్టుగా చేసుకుంటారు. చెప్పేవాడు కాదు. బయట నుంచి వస్తున్న నేను ఒప్పుకుంటాను. నేను లేని సమయాలలో కొన్ని వాడు చెప్తా అంటాడు. చెప్పమని కూడా చెప్తా నేను. నా కోసమే ఏది ఆగదు, అయ్యవారి కోసం అమావాస్య ఆగదు అనేటప్పుడు నా కోసం ఏది ఆగదు. నేను లేని సమయంలో వస్తా అంటాడు. ఏదో నేను ఇక్కడ ఉంటాను ప్రొద్దుటూరులో, వాళ్ళు తెలియకుండా ఊరికి పోతారు. ఊరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి ఏం వచ్చినారంటాడు, అలానే పని అంటే చెప్తా అంటాడు. చెప్పకూడదనేది ఏముంది? సంతకాలు నేనే పెడతా, వాడేం పెట్టాడు. సంతకాలు మీరు పెడితేనే చెల్లుబాటు అవుతుంది. ఆయన సంతకాలు పెడితే మరి అంత దారుణంగా అట్లాంటప్పుడు ఎవరు పరిపాలన చేస్తా అన్నట్టు వాడేమన్నా నా సంతకాలు పోడిదేరి చేసి పెడతా అంటే అది తప్పు, నువ్వు అడగచ్చు, నేను సమాధానం చెప్పాలా. సంతకాలు నేనే పెడతా. పనులు మాత్రం ఆయన చేసి పెడుతుంటాడు అంతే కదా. అన్ని పనులు లేదు, 90% నేను చేస్తా అంటే 10% వాడు కూడా చెప్తా అంటాడు. 2019 నుంచి 24 వరకు మీరు సైలెంట్గా ఉన్నారు కదా. మీ వెంట తిరిగినప్పుడు క్యాడర్ ఎక్కువ మంది వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ మీరు ఎమ్మెల్యే అయినాక మళ్ళీ మీ వెంట వస్తున్నారు. నా ఎన్నికల్లోనే వచ్చినారు నా క్యాడర్. కాదు మరి పార్టీని అంటి పెట్టుకొని 5 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయని నిజమైన తెలుగుదేశం పార్టీ క్యాడర్ని కాకుండా అలా వెళ్ళి మళ్ళీ ఎలక్షన్ నాటికి మీ టికెట్ వస్తే మళ్ళీ మీ వెంట వచ్చిన వారికి ఈరోజు మీరు పెద్దపీట వేస్తున్నారు. 2014లో నేను ఇక్కడ పోటీ చేసిన, 2019 వరకు నేను ఉన్నా. 2019లో వేరే లింగారెడ్డికి టికెట్ ఇచ్చిన దానివల్ల కొంత క్యాడర్ ఆయన దగ్గరికి పోయింది. వాళ్ళందరూ నేను మళ్ళీ ఎన్నికల్లోకి నేను వచ్చిన తర్వాత నాకు అందరూ నా దగ్గరికి వచ్చినారు. ఎవరు రాకుండా పోయిన వాళ్ళు ఎవరు లేరు. కొంతమంది లింగారెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు, కొంతమంది వైసీపీ దగ్గర మీ శిష్యుడు రాజమల్లి గారి దగ్గరికి వెళ్ళారు, తిరిగి మళ్ళీ అంతా మీ దగ్గరకు వచ్చారు. ఎన్నికల ముందరనే నా దగ్గరికి వచ్చినారు. ఎన్నికలకు ముందు వచ్చిన ఎన్నికల గ్యాప్ అనేది ఉంటుంది కదా. ఎన్నికల ముందు కానీ ఇంతకు ముందు కానీ పార్టీని అంటు పెట్టుకొని పార్టీ జెండాను భుజాన వేసుకుని తిరిగిన వారి కన్నా పార్టీలో తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఎవరన్నా ఉండని ఆ లీడర్ దగ్గరికి పోతా అంటారు. తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఎవరికి లీడర్గా అవకాశం వచ్చి పోటీ చేయమని చెప్తా అంటారో ఆ క్యాడర్ అంతా వాళ్ళ మళ్ళీ తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చిన అభ్యర్థి దగ్గరికి రావడం జరుగుతుంది. ఇది జరుగుతుంది తప్పక కొంతమంది లింగారెడ్డి నచ్చకునో ఇంకొకరు నచ్చకునో వైసీపీ ఎమ్మెల్యే దగ్గరికి పోయిండొచ్చు. వాళ్ళు నా అభ్యర్థిత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ వచ్చినారు. ఎన్నికల్లో నాకు నిలబడి పనిచేసినారు. ఎలా ఉన్నాడు మీ శిష్యుడు మాజీ ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారు? బాగున్నాడు. అతనికి ఏముంది, బ్రహ్మాండంగా. బ్లెస్సింగ్స్ బాగానే ఉన్నాయి. బ్లెస్సింగ్ ఏముంది, అతనికి నాకు సంబంధం ఏముంది? అతని పని అయింది, నా పని అది. కానీ ఇక్కడ మీరు గెలిచిన తర్వాత మీకు మీ శిష్యుడు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. గతంలో కుందు పెన్న అనుసంధానానికి సంబంధించి బిల్స్ మేము విడుదల చేయించాము, డిఏడబ్ల్యూ కాలేజు స్థలం వివాద విషయంలో మేము సహకరించాము, అప్పుడు మేము అధికారంలో మేము అంతా సహకరించాము కదా. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు, మా భూముల జోలికి కావచ్చు ఇతరత్ర విషయంలో జోక్యం చేసుకోవడము, కేసులు పెట్టడము గట్రా చేయకండి, అప్పుడు మేము సహకరించాము, ఇప్పుడు మీరు సహకరించనేది ఒక ఒప్పందం బాగా జరిగింది గురు శిష్యుల మధ్య అంటున్నారు. నేను మొదటి నుంచి కూడా డైరెక్ట్ పాలిటిక్స్ చేస్తాను, కానీ లోపాయికారి పాలిటిక్స్ లోపాయికారిగా ఒకరికి లొంగిపోయి పాలిటిక్స్ చేసేవారు కాదు. డైరెక్ట్ చేస్తా. ఎవరితో లోపాయికారి ఒప్పందం పడాల్సిన అవసరం నాకు లేదు. నా డిఏడబ్ల్యూడి కాలేజీలో కూడా పాత ఆయన 75 లక్షలు డబ్బులు తీసుకున్నాడు. ఆయన ఎమ్మెల్యేగా ఆయన అలవాట్లు ఆయన పద్ధతులు అయ్యాయి. నేను ఎమ్మెల్యేగా నాకు ఉడంబడికలు చేసుకోవాల్సిన అవసరమే లే. ఒక్క రాగా నయా పైసా ఈ పొద్దుటూరు కాన్స్టిట్యున్సీ నుంచి నేను తీసుకోను.
అట్లాంటప్పుడు ఏం అతనితో నాకు ఉడంబడిక ఎక్కడి నుంచి తీసుకుంటారు? పొద్దుటూరు నుంచి కాకుండా ఎక్కడ నుంచి తీసుకోను, ప్రభుత్వం నుంచి దగ్గర తీసుకోను, ప్రజల దగ్గర నుంచి తీసుకోను, పొద్దుటూరు దగ్గర నుంచి కాదు, రాష్ట్రంలో ఎక్కడ రాగి పైసా తీసుకోను. ఓకే, రాష్ట్రంలో నియోజకవర్గం, రాష్ట్రంలో మీకెందుకు వస్తుంది? నియోజకవర్గంలో తీసుకోవాలి. ఈ పనులు చేసి పెట్టి ఆడ విజయవాడలో పనులు చేసి పెట్టి తీసుకోవచ్చు, విశాఖపట్నంలో పనులు చేసి పెట్టి తీసుకోవాల్సి వచ్చు, తీసుకుంటే ఉంటాయి. హైదరాబాద్లో పని చేసి ఉంటాయి. కానీ చేస్తారా? చెప్తానని ఎగ్జాంపుల్గా చెప్తాను, తీసుకునే వాళ్ళకు సవాల్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎక్కడ కూడా పైసా తగలనట్టు రుజువు చేస్తే దేనికైనా సిద్ధం. ఎందుకంటే గతంలో ఈ విషయాలు అందరూ నమ్మేవారు. ఇప్పుడు వరదరాజు రెడ్డి గారికి ఇంకా ఏజ్ మీద పడింది కాబట్టి ఈ ఎన్నిక చివరిది కావచ్చు, మీకు మళ్ళీ ఎలక్షన్ నాటికి 86 సంవత్సరాలు దాటిపోయే అవకాశం ఉంది. మళ్ళా టికెట్ వస్తుందా లేదా అనేది కూడా తెలియదు. ఏదున్న దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుంటారు కదా. అది నేను ఎప్పుడు చిన్నప్పుడే విన్నా మాట. ఆ మాటకు స్వస్తి పలికిన. దీపాలు లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, మన పెట్రోమాక్స్ లైట్ లేదు, ఎప్పుడూ జీవితాంతం ఇట్లనే బతికి చచ్చిపోతాం. ఎవడు ఏలైతే చూపకూడదు, చూపేవాడు ఉంటే రమ్మను. తప్పులు ప్రభుత్వాధికారులతో తప్పులు చేయిస్తాం. ఇప్పుడు ఎవరైనా ఏ ముఖ్యమంత్రి ఉండని, ఎవరు మంత్రులు ఉండని, ఫైనల్గా మనకు ఆదాయాన్ని చేకూర్చి పని చేయాల్సింది ప్రభుత్వాధికారే చేయాలి. మీరు చెప్పేది బాగానే ఉంటుంది చాలా విషయాల్లో. ఇంకో దీనికి అనుసంధానం మనం చెప్పాలంటే గతంలో మీరు ఉన్నారనమాట. ప్రొద్దుటూరులో రమణారెడ్డిని కొట్టి ఇక్కడ నేను శాంతిని నెలకొల్పాను, ఫ్యాక్షన్ లేకుండా చేశాను, శాంతిని నెలకొల్పాలని మీరు అంటున్నారు, చాలాసార్లు అన్నారనమాట. అసలు ఫ్యాక్షన్ జరిగిందే మీకు ప్రొద్దుటూరు రమణారెడ్డి గారికి, మీరు రమణారెడ్డి గారికి. ఒకరు శాంతి కాముకులు అయితే అసలు ఫ్యాక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది, అల్లరి ఎక్కడ జరుగుతుంది? మీ ఇద్దరి మధ్యనే ఫ్యాక్షన్. మీరే అన్నారు బాంబులు పట్టుకొని తిరిగాము, బాంబులు చుట్టాము అని ఎన్నోసార్లు మీరు అన్నారు. రైట్, ఇప్పుడు చెప్తామాట లేదని ఏం చెప్పడంలే. ఒక ఎలక్షన్ వచ్చేలకు 3 ఎలక్షన్ల వరకు వేల బాంబులు చేయించేవాళ్ళం. అయితే ఇప్పుడు ఒక పాకిస్తాను మన వాళ్ళని వచ్చి చంపింది, మన వాళ్ళు ఏం చేసినారు? భారతీయులు మన వాళ్ళు ఏం చేసినారు? 900 కిలోమీటర్ల దూరంలో ఉండబడిన ఉగ్రవాద స్థావరాలను రాత్రి 1:30 గంటలు పేల్చేసినారు. పేల్చకుండా మన వాళ్ళని చంపితే సంబరలేమని ఊరుకుంటే ఎట్లా? ప్రతిఘటన అనేది ఉండబడినప్పుడే అవతలోనికి కూడా కష్టం వస్తుంది. కష్టం వస్తే సమస్య పోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్యాక్షన్లో వన్ సైడే ఫ్యాక్షన్ నిరోధించాలంటే 2 వైపులా రెడీగా ఉండాలి. పాకిస్తాన్ కూడా వెంటనే బాంబులు వేసే ప్రయత్నం చేసింది, మన దేశం మీదకి వచ్చింది. మనము మనకు ప్రతీకారం తీసుకునే ప్రయత్నం మనం చేసినాం. సిద్ధపడే మనం ప్రతీకార చర్య చేసినాం. కరెక్టే, వాస్తవమే. వాళ్ళు రెడీ అయినారు, మనం రెడీ అయినాము, ముందుగానే రెడీ అయినాము, కొట్టేసినాం వాళ్ళను. 2 రోజుల్లోనే దండం పెట్టినారు. అది కరెక్టే మీరు చెప్పేది, అక్షర సత్యం. అది నేను చెప్పేది అంటే, నేను శాంతిని నెలకొల్పాను మీరు అంటుంటారు కదా. ఫ్యాక్షన్ జరిగిందే రమణారెడ్డి గారికి. మీకైతే శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? మీరెలా శాంతిని నెలకొల్పారు? ఆయన పొడిచే కోసం మీరు పొడిపించుకోలేదు, ఆయన బాంబులు వేసి మీరు వేయించుకోలేదు కదా. మీరు బాంబులు వేశారు. అంటే డిఫర్మేషన్ ఏమి, నేను గాంధీ మహాత్ముని కాలం నాటిన వాని కాదు. ఓకే, నువ్వు చెంప కొడితే ఈ కొట్టు, ఈ పక్క కొడితే ఎవరి కాదు. అతను చేసిన దౌర్జన్యాలు, మర్డర్లను ఇవన్నిటిని కోర్టుల్లో రుజువు చేసి జైలుకి పంపించిన. జైలుకి పంపించిన తర్వాత దాదాపు ఒక 25 మంది జైలుకు వినారు. ఆయన ఫాలోయర్స్ అందరూ. ఆటోమేటిక్గా శాంతి పలు నెలకొనింది. ఎవడైతే దుర్మార్గుడు లేకుండా పోతాడో ఆటోమేటిక్గా ఆ ప్రాంతమంతా శాంతి నెలకొంటుంది. ఆ మాదిరిగా చేయడం జరిగింది తప్పక మేము జైళ్ళలో పోయినాము, పోలీస్ స్టేషన్లో పోయినాము, ఇవన్నీ జరిగినాయి. మేము కేసుల్లోనేమో, వాళ్ళు కేసుల్లో పోయినారు, జరిగింది. ఆఖరికి ఇది చేయగలిగిన దాని వల్లనే శాంతి వచ్చింది అనేది నా పర్సనల్ అభిప్రాయం. ప్రొద్దుటూరు అంటే వరదరాజు రెడ్డి గారికి ఎంత బలం ఉందో, ఒక నాయకుడిగా రమణారెడ్డి గారికి కూడా అంతే బలం ఉంది అంటారు జనాలు ఇక్కడ. అంటే ఆ విషయంలో రమణారెడ్డి గారిని ఢీకొట్టే విషయముల్లో అప్పట్లో ఎన్టీ రామారావు గారు మీకు పూర్తిగా సహకరించడంతోనే రమణారెడ్డి గారి మీద కేసులు బనాయించి జైలుకి పంపించడం జరిగింది అంటారు. వాస్తవం అంటారా? నేను 81లో సమితి ప్రెసిడెంట్గా పోటీ చేసిన. అప్పుడు రమణారెడ్డి నాకు అగైనెస్ట్ చేసినాడు. నేను 83లో, నీకు తెలియవు ఇవన్నీ, 83లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన. అప్పటి నుంచి రమణారెడ్డితో ఎదుర్కొంటూ వచ్చినాం. 81 సమితి నుంచి ఆయనతో రైవల్టీ ఏర్పడింది. అప్పుడు 83లో కొన్ని 100,000 బాంబులు వేసుకున్నాం మేము. వాళ్ళు 100,000 ఉండవులే కానీ 100 బాంబులు చేయించేవాళ్ళం. అప్పటికి నాకు ఎన్టీ రామారావు గారి సహకారం లేదు. 83 నుంచి 85 వరకు లేదు. తర్వాతనే మళ్ళీ నేను ఎమ్మెల్యే అయినాక సహకారం వచ్చింది. తర్వాత మీరు టీడీపీలో ఉన్నారు, కాంగ్రెస్లోకి వచ్చారు, మళ్ళీ అప్పుడు టీడీపీలో ఉన్నారు. ఓకేనా?
అంటే ఇక్కడ లింగారెడ్డి గారు కావచ్చు, ఉక్కు ప్రవీణ్ వీళ్ళందరూ కూడా టీడీపీలోనే కొనసాగుతున్నారు వీళ్ళందరూ కూడా. మీరు అటు వెళ్ళి ఇటు వచ్చి, ఇటు వెళ్ళి అటు వచ్చి మళ్ళీ ఇటుకు వచ్చేసారు మళ్ళీ. అయితే ముందు నుంచి టీడీపీలోనే ఉంటూ పార్టీ కోసం ఉన్న లింగారెడ్డిని కావచ్చు, ఉక్కు ప్రవీణ్ని కావచ్చు, మీరు ఎందుకు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు అన్న విమర్శలు బయట ఉన్నాయి. అసలుకి వాళ్ళని ఎదగనీయకుండా చేస్తున్నారు మీరు. మీరు ఒక వటవృక్షంలో తయారైపోయారు, ఇక్కడ ఇద్దరిని ఎదగనీయకుండా చేస్తున్నారు అంటున్నారు. ఉక్కు ప్రవీణ్ గారు ఎన్నికల్లో ఏ పార్టీకి చేసినాడు కనుక్కో. ఉక్కు ప్రవీణ్ గారు ఆయన ఇన్ఛార్జిగా 3 సంవత్సరాల కాలం ఉన్నాడు. నేను 2014 నుంచి 2019గా ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థిగా నేను ఇన్ఛార్జి ఉన్నాయి 5 సంవత్సరాలు. నా అభ్యర్థిగా ఉన్నాను తీసేసి లింగారెడ్డి గారికి ఇచ్చినారు. లింగారెడ్డికి నేను ఎన్నికల్లో సహాయపడినా. నేను కంటిన్యూగా పార్టీలోనే పార్టీలో ఉన్నా మళ్ళీ పార్టీ గుర్తించి ఇచ్చింది. సరే, ఉక్కు ప్రవీణ్ గారు 2024 ఎన్నికల్లో మీకు సపోర్ట్ చేయడం, మీ ప్రత్యర్థికి సపోర్ట్ చేశాడు అనుకుంటాంలేండి. అనుకునేదండి. ఓకే, సరే, అదే వాస్తవం యథార్థమని. ఓకే, మీకు టికెట్ వచ్చిన రోజు నుంచి ఎన్నికలు అయిపోయి మొన్న మహానాడు జరిగేంత వరకు సైలెంట్గా ఉన్న ఉక్కు ప్రవీణ్, మహానాడు తర్వాత ఉక్కు ప్రవీణ్కి భద్రత కల్పిస్తూ గన్మెన్ సౌకర్యం కల్పించింది మీ ప్రభుత్వం, అంటే కూటమి ప్రభుత్వం. మరి ఉక్కు ప్రవీణ్ అవతల వ్యక్తికి సహకరించి ఉంటే ఈరోజు మీ కూటమి ప్రభుత్వము ఉక్కు ప్రవీణ్కి భద్రత కల్పిస్తూ ఎందుకు గన్మ్యాన్లు ఇచ్చింది? దానిపైన మీరు ఫిర్యాదు కూడా చేశారట, జిల్లా మంత్రికి, రాష్ట్ర అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారట. నేను ఫిర్యాదు అయితే ఒక్కరికి కూడా చెప్పలే. ఓకే, నేను ఫిర్యాదు చేసేంత అధైర్యస్తుని కాదు, ధైర్యవంతుని. ఏం ఫిర్యాదు చేయాల్సిన పని? 10,000 2 గన్మెన్లు నేను ఏం చేస్తాను నన్ను? సరే, మీరు ఫిర్యాదు చేయలేదు. నిజంగా ఉక్కు ప్రవీణ్ మీకు కాకుండా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారి కోసమే పని చేసి ఉంటే ఇది అధిష్టానానికి తెలియదా? అధిష్టానానికి 100కి 1000 తెలుసు. తెలిసినా మరి ఉక్కు ప్రవీణ్ ఎందుకు ఈరోజు గన్మెన్లను ఇస్తూ భద్రత కల్పిస్తూ అతనికి ప్రయారిటీ ఎందుకు ఇస్తుంది? అది నువ్వు వాళ్ళని అధిష్టానాన్ని అడగాల. నేను చెప్పే ప్రశ్నకు సమాధానం కాదు అది. ఓకే, అధిష్టానం అడుగు. ఉక్కు ప్రవీణ్ ఏ పార్టీకి చేసినా అనేది కూడా అధిష్టానం అడుగు. ఎందుకు గన్మెన్ సౌకర్యం కల్పించానని కూడా అధిష్టానం అడుగు. 2 వాళ్ళకి తెలుసు. మరి మీరు ఆరోపిస్తున్నారు కదా అవతల వ్యక్తికి ఏ పార్టీకి సపోర్ట్ చేశాడో తెలుసా మీకు అని ఆరోపిస్తున్నారు. నువ్వు అడుగుతుంటే నేను మరి చెప్తాను. నిజంగా పార్టీ కూడా చెప్పినా తెలిసి ఉంటే ఇవ్వకూడదు కదా. అది పార్టీని అడగాల. నేను చేసే నిర్ణయం కాదు అది. పార్టీ ఇచ్చింది, ఏ ఉద్దేశంతో ఇచ్చారో పార్టీని అడగాల. ఇంత కీలకమైన నాయకుడు మీరు 6 సార్లు గెలిచారు. రాజకీయం తప్ప వేరే వృత్తి తెలియదు మీకు. మరి ఇలాంటి వ్యక్తికి ఇంతవరకు అధినాయకుడు చంద్రబాబుతో కానీ ఈరోజు అధినాయకుడి తర్వాత మీ కూటమి ప్రభుత్వంలో చాలా పవర్ఫుల్ నాయకుడు నారా లోకేష్ గారు. ఓకేనా, ఆయన తర్వాత కాబోయే సీఎం అంటారు, బాగా సీఎం అంటారు నారా లోకేష్ గారు. మరి వీళ్ళ అపాయింట్మెంట్ దొరికింది, ఎప్పుడైనా మాట్లాడారా నేరుగా? ఎందుకు మాట్లాడవు? మొన్న కూడా వచ్చిన. ఎక్కడ, ఎవరి దగ్గరికి? ముఖ్యమంత్రి దగ్గరికి పోయినా, లోకేష్ని కలిసిన. ఓకే, మేము 4 గోడల మధ్యన కలుస్తూ ఉంటాం కాబట్టి మీకు తెలియదు. అన్ని రహస్యాలు ఉంటాయా? అన్ని రహస్యాలు ఉంటాయా? అంటే ముఖ్యమంత్రి లోపల కూర్చొని ఉంటాడు, రమ్మంటే పోతావు, ఆయనతో వెళ్ళి కలవచ్చు. 4 గోడల మధ్యనే కలుసుకుంటామంటే మరి అంత రహస్యాలు ఉంటాయా? అంటే ఇప్పుడు లోకేష్ అనే వ్యక్తి రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత 2వ స్థానంలో ఉండబోయాడు. మేము పలానోళ్ళు వచ్చినారంటే కూర్చోమంటాడు, ఆయన లోపల ఉంటాడు. మా బెల్లి కొట్టి రమ్మంటే మేము పోతాము, 4 కూర్చుంటారు, మాట్లాడతాం, మా పని చూసుకుంటాం, బయటకు వచ్చేస్తుంటాము. అంతేగాని మేము కలిసిందంతా అందరికీ ఎట్లా తెలుస్తుంది? అంటే ప్రభుత్వం నుంచి మీకు పూర్తి సహకారం ఉందా ఈరోజు? 100%. గెలిచిన నాటి నుంచి ఈ రోజు వరకు వరదరాజుల రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేగా పూర్తి సంతృప్తిగా ఉన్నారా అంటే ఏమంటారు? 100% పూర్తి సంతృప్తిగా. ఇప్పుడు సంతృప్తి అనేది, అసంతృప్తి అనేది ఏముండదు. కొన్ని మేము చేయాలనుకుంటుంటాము, కొన్ని జరగవు. ఏమి చేయాలనుకున్నారు, ఏం జరగలేదు. ప్రభుత్వంలో సంతృప్తిగా ఉంది. ప్రభుత్వం సంపూర్ణంగా మాకు సహకారం అందిస్తూ ఉంది. ఓకే, లోకేష్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, ఇంకా ఉండబడిన మంత్రులందరూ కానీ మేము అడిగింది ఏది కాదనకుండా జరుగుతున్నాయి. మార్కెట్ కమిటీ చైర్మన్ విషయంలో మీ పాత అనుచరుడు బుద్ధిబాలుడు భార్యకు ఆ పదవి వచ్చేలాగా మీరు ప్రపోజ్ చేశారు అంటున్నారు. ఓకే అయింది అది? కాలే. ఎందుకు? జిల్లాలో ఇంకా చాలా కాలే, నాది కాలే, ఇంకా జిల్లాలో కాలే. మొన్నటి వరకు చాలా మార్కెట్ కమిటీ చైర్మన్లు ప్రమాణ స్వీకారం చేశారు కదా. ఎవరు? ఎక్కడ? చాలా మైదుకూరులో చేసినారు. కడప జిల్లాలో కడప ఖాళీ ఉంది, కమలాపురం ఖాళీ ఉంది, పులివెందుల ఖాళీ ఉంది, జమ్మలమడుగు ఖాళీ ఉంది, బద్వేలు ఖాళీ ఉంది, ప్రొద్దుటూరు ఖాళీ ఉంది. ఇవన్నీ ఖాళీలు ఉన్నాయి మా జిల్లాలో. ఆ ఈక్వేషన్స్ వేరే. మీ దగ్గర మీరు ప్రపోజ్ చేశారు, ఎమ్మెల్యేగా మీరు ప్రపోజ్ చేసినా ఎందుకు ఫిలప్ కాలేదు ఇంతవరకు అయింది? అవన్నీ కాలే, అన్నిటితో పాటు మాదే అవుతుంది. ఎందుకు కాదని మీరు అనుకుంటారు? అంతేనంటారా? నేను ప్రపోజ్ చేసిన వ్యక్తి 50,000 ఓట్లు కులాలకు సంబంధించిన వ్యక్తి. ప్రొద్దుటూరులో 50,000 ఓట్లు వాళ్ళవి ఉన్నాయి.
మన వీవర్స్ కమ్యూనిటీ ఓటు బ్యాంకును చూసి మీరు ప్రపోజ్ చేశారు. ఓటు బ్యాంకు ప్రతి ఒక్కటి మనం చేసే పనిలో మనకు ఎంత లాభం ఉంటుందనే చేస్తారు. నువ్వు ఇక్కడికి వచ్చిన దానివల్ల నాకు మైలేజ్ వచ్చిందని మీరు కూడా చూసుకుంటారు. ఓకే, కరెక్ట్. అందరంతే. అతడు వరదరాజు రెడ్డి గారి వయసు మీద పడి సరిగ్గా జ్ఞప్తికి ఉండడం లేదు, ఏదేదో మాట్లాడేస్తున్నాడు అని చెప్పాను నేను వచ్చే వరకు. కానీ ఇంత గుర్తుగా పెట్టుకుని నన్ను కూడా అంటున్నారు, మీరు వచ్చినా నాకెంత మైలేజ్ వస్తుంది ఆలోచించుకొని మీరు ఇంత దూరం వచ్చారని అంటున్నారంటే మీ మైండ్ ఇంకా స్థిరంగానే ఉందని నేను నమ్ముతున్నా. అవన్నీ అబద్ధాలు అంటున్నాను నేను. ప్రజలు అనుకున్నదే నమ్మండి, ఏముంది. ఓకే ఓకే, వచ్చే నష్టమేం లేదు. ఓకే, ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది. ఒక క్రికెట్ బుకీ విషయంలో డిఎస్పి పైన మీరు విమర్శలు చేశారు. డిఎస్పి ఎవరి ఆధ్వర్యంపై? గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నారు, కూటమి అధికారంలో ఉంది. మరి మీ పార్టీ మీ కూటమి అధికారంలో ఉండగా మీ ప్రభుత్వ ఉద్యోగి పైనే మీరు విమర్శలు చేసి కేకలు వేస్తే అది ఎవరి వైఫల్యం అంటారు? ఇప్పుడు మంచిగా చెప్పి చూసినాము, వాళ్ళ పద్ధతులు మానుకోలే, పబ్లిసిటీ చేసి ప్రజల నుంచి వ్యతిరేకత ఉంది అనే పరిస్థితి తెలియజేసినాం. తప్పు చేస్తాను నేను. మా గవర్నమెంట్ కూటమిలో ఉండబడిన కానీ ధైర్యంగా నేను చెప్పిన, దాచుకోను, కుండ బద్దలు కొట్టినట్టు కొట్టినా. ఏంటి నాకేంటి ఇబ్బంది? ఇప్పుడు ఏమో లంచం తీసుకుంటుంది కాబట్టి చెప్పిన, లంచం తీసి డైరెక్ట్ డిఎస్పి పొద్దుటూరికి డైరెక్ట్ డిఎస్పిగా సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత పొద్దుటూరికి వచ్చింది ఆయమ్మ. పొద్దుటూరికి వచ్చిన ఒక నెలలో వచ్చిన రోజుల నుంచే కరప్షన్ స్టార్ట్ చేసింది. కరప్షన్ స్టార్ట్ మంచిది కాదు. నీకు గ్రూప్ 1 సర్వీసు, నువ్వు ప్రజలకు సర్వీస్ చేసేదానికోసం గ్రూప్ 1 సెలెక్షన్ గవర్నమెంట్ చేసి ఇచ్చింది. న్యాయబద్ధంగా ప్రజలకు అందుబాటులో ఉండి చేయి డబ్బులు తీసుకోకూడదని చెప్పిన. ఏ అధికారి మీద కూడా చెప్పిన. గతంలో ఎస్పీల మీద చెప్పినా, కలెక్టర్ల మీద చెప్పినా, అందరి మీద చెప్తా. తప్పుడు అధికారులు లంచగొండ అయితే నేను మాట్లాడతా. అంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మార్పు చేసుకోవచ్చు కదా. డైరెక్ట్గా మీరే విమర్శిస్తే ప్రభుత్వానికి ఆ మరక అంటుతుంది కదా. నేను ట్రాన్స్ఫర్ చేస్తే ఈ అమ్మ లంచగొండితనము నంద్యాలకు పోతే ఆడ మొదలు పెడుతుంది. ఆమె లంచగొండితనం నుంచి నిజాయితీగా పనిచేయమని చెప్పేదానికి నేను ఆ అమ్మకు నా సలహాలు ఇచ్చి, లంచగొండిగా నీకు ఇచ్చింది ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకునేది, ఎలిమెంటరీ స్కూల్ నుంచి ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకునేది, ప్రభుత్వ కాలేజీల్లో చదువుకునేది, గ్రూప్ 1 రాసింది, వచ్చింది. ట్రైనింగ్ ప్రభుత్వం డబ్బుతో ట్రైనింగ్ పొందింది, ప్రభుత్వ ఉద్దంతో రిటర్న్ టెస్ట్లో ఎగ్జామిన్ రాసి వచ్చింది. ఇన్ని రకాల ప్రభుత్వంతో సహకారం పొంది నీకు వచ్చిన నుంచి డబ్బులు సంపాదించుకోవడమేనా నీకు పని? దానికైనా గవర్నమెంట్ మిమ్మల్ని సెలెక్ట్ చేసింది, గ్రూప్ 1 ఆఫీసర్గా సెలెక్ట్ చేసింది. కాబట్టి వాళ్ళని ఎవరిని కూడా నేను ఉపేక్షించాను, మాట్లాడతా. ఖచ్చితంగా అధికారులు బ్యూరోక్రసీ ప్రజల కోసం పనిచేయాల్సిందే, చేయాలి. నో డౌట్. లంచం తీసుకోవడం నేరం. వాళ్ళకు జీతాలు ఇస్తున్నారు, వాళ్ళు కష్టపడిన దానికి ప్రభుత్వం జీత భత్యాలు చెల్లిస్తుంది, అన్ని వసతులు వాళ్ళకి కల్పిస్తుంది. ప్రభుత్వ పరంగా, చట్టపరంగా, ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు పని చేయాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు అంత నీతి నిజాయితీతో పనిచేస్తున్నారా అంటే ఏమంటారు మీరు? నా వరకు చేస్తాండ, ఇతరుతో నాకేంటి పని? నేను వాళ్ళ మీద నేను ఎంక్వైరీ చేయాలా? వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, ఇట్లా చెప్పారు, నాకు పని కాదు. నా వరకు నేను బాగుండానా లేదా? ఏ ఒక్కరోజు కూడా నేను 6 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అవినీతి మరక నా చేతికి ఇంతవరకే అంటలేదు అని ప్రమాణం చేయగలరా? ప్రమాణం ఎందుకు చేయాలా? ప్రజలను నిరూపించమను, నువ్వు నిరూపించు, నీ ఛానల్ నిరూపించు, ఈనాడు నిరూపించమను, ఆంధ్రజ్యోతి నిరూపించమను, సాక్షి నాకు అగెనిస్ట్ పార్టీ పత్రిక కదా, వాళ్ళని నిర్ణయించమను, వాళ్ళ ఛానల్ నిర్ణయించమను. ఓకే, ఛాలెంజ్. నీకు కూడా నువ్వు తీసుకుంటావేమో తీసుకో. నిరూపిస్తేమని మాకు బంపర్ బోనాంజా అట్లాంటిది ఏమైనా ఇస్తారా? ఈరోజు టిఫిన్ పెట్టినట్టు మళ్ళీ ఒకసారి మా ఊరికి వస్తే పెడతాను. అంటే మీరు పెట్టే టిఫిన్ కోసం వద్దురన్నా, నేను నిరూపించలేను. పోతే ఇటీవల కార్పొరేషన్ పదవులన్నీ కూడా కుటుంబ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. కానీ మీరు కూడా మీకు కావాల్సిన ఒక జాబితాని ప్రభుత్వానికి పంపించారు. కానీ ఆ జాబితా ఆగిపోయింది అంటున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఆగిపోయింది, మాది ఆగిపోయింది. చాలామందికి కొన్ని రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చినారు. మరి ప్రభుత్వ ఉద్దేశం మాకు రాష్ట్ర స్థాయి హోదా ఇచ్చేవాళ్ళు మా దగ్గర ఉన్నారో లేదో అని వాళ్ళ విచారణలో వాళ్ళకు సమాచారం లేదేమో కాబట్టి మాకు 1-2 డైరెక్టర్లు ఇచ్చినారు. మీరు జాబితా పంపించిన తర్వాత అధిష్టానం వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేయడంతోనే ఆ జాబితా ఆడ ఆగిపోయింది అంటున్నారు బయట. దానికి మీ సమాధానం? అది నాకు సమాచారం, ఆయన అయితే ఆపినాడని నేను అనుకోవడంలే. మరి ఎందుకు ఆగిందంటారు? ఆ స్థాయి క్యాడర్ మీ దగ్గర లేదంటారా? ఇప్పుడు
కడప మార్కెట్ యార్డ్ వేయలే, పులివెందలు వేయలే, జమ్మలమూడు వేయలే, బద్వేలు వేయలే, పొద్దుటూరు వేయలే. రాష్ట్రంలో చాలా మంది మార్కెట్ యార్డులు వేయలే. అందరితో పాటే మాది కూడా వస్తుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కడప జిల్లాలో కడప కేంద్రంగా మొట్టమొదటిసారిగా మహానాడు కార్యక్రమం జరిగింది. చాలా విజయవంతమైంది. మహానాడు పెడదాం అనుకున్నప్పుడు విజయవంతం అవుతుందని మీరు అనుకున్నారా? ఇంత సీనియర్ ఎమ్మెల్యే కదా మీరు. 100% అవుతుందనే ఉద్దేశంతోనే మమ్మల్ని అడిగినప్పుడు పెట్టమని చెప్పి అడిగినాం. మేము పెట్టమని చెప్పి అడిగినాం. మహానాడు పార్టీ ఆవిర్భావం తర్వాత ఒక్కసారి కూడా మహానాడు ఇక్కడ కడప జిల్లాలో జరపలేదు కాబట్టి కడప జిల్లాలో జరపమని ఇట్లా పెడితే ఎట్లుంటుందని అడిగినప్పుడు పెట్టమని చెప్పినాం మేమందరం. మరి ఆ సక్సెస్ కారణం ఏమంటారు? అసలు సక్సెస్కు చాలా కాలం తర్వాత పెట్టినారనేది ఒకటి. మేమందరం పార్టీ క్యాడరు, పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మొత్తం అందరం కూడా కష్టపడి పనిచేసినాం కాబట్టి సక్సెస్ అయింది. అంటే ఈ సక్సెస్ని ఇలా ఎందుకు తీసుకెళ్ళి అంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ టీడీపీ బలం మరింత పుంజుకునేలా చేస్తారా? పెరుగుతుంది. టీడీపీ బలం పెంచుతాము, పెరుగుతుంది కూడా. అంతేనా? రాబోయే మన స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని కూడా గెలుచుకోగలుగుతాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కౌన్సిలర్లు కొంతమంది ఇటీవల మీ ఆధ్వర్యంలోకి వచ్చారు. ఓకేనా? మీ పార్టీలోకి చేరి మళ్ళీ ఒక ముగ్గురు తిరిగి వెనక్కి వెళ్ళిపోయారంట. కారణం ఏంటి అంటే వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఒకరి బీఫామ్తో గెలిచి మళ్ళా పార్టీ ఫిరాయించి మీ పార్టీలోకి రావడం అనేది తప్పు. సరే, అది వాళ్ళ విజ్ఞత. అది వచ్చిన వారు వచ్చినట్టు కూడా మళ్ళా ముగ్గురు ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు? ఏ కారణం చేత వెనక్కిపోయారు? ఎందుకు వచ్చినారు అనేది ముందు మనకు తెలియదు. ఓకే, మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయినారని వాళ్ళకే తెలియాలా. మేము దానికి సమాధానం అనేది మా దగ్గర ఉండదు. ఎందుకంటే డెమోక్రసీలో ఎవరెవరి ఇష్టాలు వాళ్ళ ఏ పార్టీలో ఎవరు ఉండాలనుకునేది నిర్ణయించుకునే హక్కు వాళ్ళకు ఉంది. వాళ్ళు రావాలని వచ్చినారు, మళ్ళీ ఎందుకు పోయినారో వాళ్ళకే తెలియాలా. 2014లో మీరు పోటీ చేసినప్పుడు క్యాడర్ అంతా మీ వెంట ఉంది. 2019లో మీకు టికెట్ రాకపోయినా మీరు స్తబ్దుగా ఉండిపోయినా కొంతవరకు మీతో కొంతమంది మీరు నడిచారు, మీతో క్యాడర్ నడిచారు. ఈ రోజుకి మీతో నడుస్తున్నారు. కష్టంలో ఉన్నారు, సుఖంలో ఉన్నారు. కష్టకాలంలో మీ వెంట నడిచిన క్యాడర్కి మీరు అధికారంలోకి వచ్చినా కూడా ఏమీ చేయలేకపోయారు అన్న ఒక బాధ, ఆవేదన వాళ్ళలో నెలకొని ఉందంట. ఎలాంటివి చేయాలి వాళ్ళకు? కార్యకర్తలకు ఎలాంటివి చేయాలంట? ఏదైనా కూడా ఒక మంచి వాళ్ళు బతకాలి కదా. మీకోసం జెండా పట్టాలి, పొద్దున్న లేచేటప్పుడు జేజేలు కొట్టాలి, పార్టీ కార్యక్రమాలు జలాలను తరలించాలి. పార్టీలో ఎవరైతే పనిచేసినారో వాళ్ళందరికీ న్యాయం చేసినాం. ఇంకా కొంతమంది చేయాల్సిన వాళ్ళు ఉంటారు, భవిష్యత్తులో వాళ్ళకు కూడా చేస్తాం. పార్టీకి ఇవన్నీ ఉండబడిన వాళ్ళకు, పాత వాళ్ళకు కానీ కొత్త వాళ్ళకు కానీ అందరికీ న్యాయం చేసే పరిస్థితిలో సంతృప్తిగా చేస్తాం. దాంట్లో మీరు గమనించాల్సింది ఏమిటంటే నా సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఏ ఒక్క దాంట్లో ఉండదు. వచ్చిందంతా వాళ్ళకు చేసేంత వరకే ఉంటుంది. నేనేమో అది వచ్చింది నేను తీసుకోవాలా, ఇది వచ్చింది నేను తీసుకోవాలని అనుకోం. కాబట్టి ఏ ఒక్క పైసాకు సంబంధించింది వచ్చిందన్నా కార్యకర్తలకే పంచుతా. ఓకే, న్యాయం జరగలేదంటే వాళ్ళది తీసుకొని నేను తీసుకుంటా అంటే వాళ్ళకి న్యాయం జరగదు. నేను ఒక పైసా తగలను, ఒక పని చేయను, ఒకటి కావాలని కోరుకోను. అన్నీ వచ్చినట్టన్నీ వాళ్ళకి ఇస్తాను తప్ప ఎవరికి ఇస్తాను నేను తీసుకుంటానా? నా ఫ్యామిలీ వాళ్ళకి ఏమన్నా తీసుకునేనా? చెప్పమని ఒకటైనా ఎక్కడ తీసుకుంటే. అసలు కష్టంలోను సుఖంలోను మీ వెంట నడిచిన క్యాడర్కి మీరు ఏం చేయదలుచుకున్నారు? ఇది మీ లాస్ట్ ఎన్నిక అనుకుంటే మనము ఈ మిగిలిన 4 ఏళ్ల కాలంలో మీకు కష్టంలో సుఖంలో మీ వెంట నడుస్తున్న క్యాడర్కి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అసలుకి 100% న్యాయం చేస్తాం. ఎలాంటి న్యాయం అంటే ఏం చేస్తారు? ఎలాంటి న్యాయం చేయాలనుకున్నారు? రకరకాలైన పద్ధతులు ఉంటాయి చేయడంలో. వాళ్ళ అవసరం ఉంది, ఆయన ఏదో అవసరం వస్తాడో, ఈయనే అవసరానికి వస్తాడో, వాళ్ళు వచ్చిన అవసరాలు తీర్చడం తప్పనిసరిగా తీరుస్తాం అంతే. గతంలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ అసాంఘిక కార్యకలాపాలు చేసి ఆయన చుట్టూ ఉన్నారని విమర్శలు చేశారు. ఇప్పుడు వారిలో కొంతమంది తిరిగి మీ పార్టీ వైపు వచ్చారు అంటున్నారు. మీ దగ్గరికి వచ్చాలకే పునీతులు అయిపోయారా వారంతా కూడా? అంటే మీరు ఏమన్నా వాళ్ళ పైన ఏమన్నా అంటే పన్నీరు ఏమైనా చల్లి కానీ లేదంటే ఏమైనా జలం చల్లి శుద్ధ జలాన్ని చల్లి ఏమైనా పునీతులు చేసి మీ పార్టీలోకి తీసుకున్నారా వారందరినీ కూడా? నేను నీతిగా ఉంటానా లేదనేది ఒకటి మీరు చూడండి. తప్పులు చేసిన వాళ్ళు అన్ని పార్టీలలో ఉంటారు, మా పార్టీలలో ఉంటారు. వాళ్ళందరూ శుద్ధ జలం చల్లింటే పవిత్రులైనారని నేను చెప్పడంలే.
క్రికెట్ బెట్టింగులలో ఇసుపెట్టాకులు మట్కాలు భూములు స్వాధీనం చేసిన వాళ్ళు అందరూ ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలలో ఉంటారు. కానీ గతంలో ఆ పార్టీలో వాళ్ళు ప్రేరేపించి దానిని ఉపయోగించుకొని దాని ద్వారా సంపాదించుకున్నారు కాబట్టి ఆ పార్టీలో ఎక్కువ ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళలో కొంతమంది ఈ పార్టీలోకి వచ్చిన మాట కూడా నిజమే. ఆ పార్టీలోకి వచ్చినాక చేయొద్దని చెప్పినా చేయకుండా ఉన్నారు. వాడేదో ఒక కూలి చేసి వచ్చింటాడు అని వెలివేయం కదా. శిక్ష పడిన తర్వాత మళ్ళీ వాడు మన ప్రజాస్వామ్యంలో వచ్చి అన్ని పనుల్లో పాల్గొంటాడు కదా. వాళ్ళంతే. కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిస్తే కూటమి ఇప్పుడు అధికారంలో ఉంది. కానీ ప్రొద్దుటూరు విషయానికి వచ్చేసరికి ఇక్కడ కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ జెండాలు మాత్రమే కనిపిస్తాయి తప్పితే టీడీపీతో పాటు ఎక్కడ జనసేన, బీజేపీ కలిసి జెండాలు కనిపించడం లేదు. వారిని వేరు చేస్తున్నారు. ఇక్కడ భేదాభిప్రాయాలు అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటున్నారు. అది వాళ్ళే మీరు అంటున్నారు. నేను అంటున్నానా? నేనే అంటున్నాను. ఈరోజు జనసేనలో వచ్చి కలిసి పొద్దున్న 8 గంటలకు బీజేపీ పార్టీ వాళ్ళు వచ్చి కలిసిపోయినారు. నిరంతరము ఒక 2-3 జనసేనకు సంబంధించిన వాళ్ళు వచ్చి కలిసిపోతుంటారు. వారం 10 రోజులలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని తీరిక సమయంలో నా దగ్గరికి వస్తుంటారు. నేను రెగ్యులర్గా అటెండెంట్లో ఉంటాను కాబట్టి వాళ్ళతో మాట్లాడి పంపిస్తుంటాను. ఈ జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇదంతా కూటమి ఏర్పడిన తర్వాత వాళ్ళు కూడా ఓట్లు వేసినారు. వాళ్ళు వేరని మేము అనుకోవడంలే. అంతా కలిసి మనం అందరం కలిసి ఉంటేనే 154 సీట్లు వచ్చినాయన్న భావన మాకుంది. వాళ్ళదే వేరని పెట్టడంలే. దేవస్థానాలలో వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నాము. ప్రతి దేవస్థానంలో జనసేనకి ఇస్తాము, బీజేపీకి ఇస్తాము, అన్నిటిలో ఇస్తాము. వాళ్ళ అవసరాలు పడి వచ్చినప్పుడు వాళ్ళ అవసరాలు గతంలో మాకు అవసరం పడిన వాళ్ళు ఎవరు వచ్చి మమ్మల్ని అడిగితే మాకు పనులు చేస్తారో చేసుకుంటాము. వాళ్ళ అవసరాలు పడి వస్తే వాళ్ళకట్నే చేస్తా. అనంతపురంలో మీ అల్లుళ్ళు ఉన్నారు కదా, మీ మేనల్లుళ్ళు మీకు టచ్లో ఉన్నారు ఇప్పుడు? లేదు. అల్లుడు అధికారంలో ఉన్నప్పుడు మామ ప్రతిపక్షంలో ఉన్నారు. మామ అధికారంలో ఉండగా ఇప్పుడు అల్లుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు నేను చదువుకునేటప్పుడు ఉత్తరప్రదేశ్లో బహుగుణ వాళ్ళ వైఫ్ ఉండేది ఒక ఆయమ్మ. భార్యాభర్తలే చిరొక పార్టీలో ఉన్నారు. బహుగుణ నాకు ఏదో ఐడియా రాలే. పార్లమెంట్లో ఉన్నారు వాళ్ళిద్దరు ప్రతిపక్షంగా. భార్యాభర్తలే ఉండొచ్చు. దానికేమండి వాడిని అనంతపురం జిల్లా, నాది కడప జిల్లా. సీఎం సురేష్ నాయుడు తెలుసా మీకు? మా సురేష్ నాయుడు ఎందుకు తెలుసు కదా. ఎన్నికల్లో మీ గెలుపు కోసం బాగా కృషి చేసినాడు. అయితే ఈరోజు ఆయనకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదు. ఆయనను మీ కూటమిలోని కొంతమంది నాయకులే కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నా మీ నుంచి కొంత సహకారం కరువైంది అంటున్నారు అని సురేష్ చెప్పినాడా? సురేష్ నాకు చెప్పండి. ఇప్పుడు బయట ప్రజలు, నేను మీడియా కదా. సురేష్ నాయుడు అనే వ్యక్తికి ఎవరి సహకారం అవసరం లేకుండా సొంతం చేసుకోగలిగే శక్తి అతనికి ఉంది. వాళ్ళ తమ్ముడు ఎంపీ, మా తమ్ముడు. వాళ్ళకు సహకారం ఎవరి నుంచి అవసరం లే. ఎందుకంటే వాళ్ళ ఎంపీ కాబట్టి వాళ్ళకు జరిగిపోతుంది. ఎంపీ అయితే వైజాగ్లో, వాళ్ళ తమ్ముడు ఎంపీ అయితే వైజాగ్లో ఎంపీ. స్థానికంగా ఎవరైతే ఎమ్మెల్యే ఉంటారో వాళ్ళదే పవర్ ఉంటుంది. ఇక్కడ కడప ఎంపీకి కూడా ఇక్కడ పవర్ ఉండదు. స్థానిక ఎమ్మెల్యేకు ఉన్న పవరు కడప ఎంపీకి కూడా ఉండదు. ఇక్కడ ప్రొద్దుటూరులో సురేష్ నాయుడు జమ్మలమడుగు నియోజకవర్గం, మాది పొద్దుటూరు నియోజకవర్గం. పొద్దుటూరు నియోజకవర్గంలో ఆయనకు ఏం పనులు ఉంటాయి? జమ్మలమడుగు నియోజకవర్గంలో పనులు ఉంటాయి ఆయన గ్రామానికి సంబంధించి కానీ వాళ్ళ మండలానికి. కానీ ఎన్నికల్లో మీకు సపోర్ట్ చేసినారు. కష్టకాలంలో మీ వంతు సహకారం ఆయనకు అందించాలి కదా. ఇప్పుడు ఏ సహకారం నన్ను అడిగింటే నేను అతనికి ఇలే అడిగిన సందర్భం టెంపుల్కి సంబంధించి ప్రహరీ గోడ కట్టాలని ఆయన నిర్ణయించుకుంటే దాన్ని కట్టనేయకుండా కూటమిలోని కొంతమంది నాయకులు ఆయనను పూర్తిగా ఇబ్బందుల పాలకు గురి చేస్తున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ. బయట నా మీదేం ఆరోపణ లేదు. పోట్లదుర్తి గారు చెప్పాడు, ఆయన అడుగు చెప్తాడు. నేనేమన్నా ప్రమేయం ఏమన్నా ఉందేమో. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అంటే నేను చేస్తాను. ఎవరు? మీ ప్రమేయం ఉందని చెప్పట్లేదు. మనం కష్టంలో ఉన్నప్పుడు మనకు సహాయం చేసిన వారికి కష్టం ఆదుకోవాల్సిన బాధ్యత మంది కాదా? ఆయన నన్ను ఇటువంటి సహకారం నాకు అంది అంటే అందిస్తా. అంతేగాని నేను వాళ్ళ ఊర్లో కష్టం వచ్చింది అని ఆయన నమ్మడి నేను నిలబడను. నా సహకారం ఏదన్నా వాళ్ళ ఊరికి అవసరం ఉండి నన్ను కోరితే నేను సహకారం ఇచ్చేదానికి సిద్ధంగా ఉండాలి. అడిగితేనే చేస్తారు. అంతే కదా. మా ఎంతకు నేను మమ్మంటావా? అతనికి శరీరానికి సంబంధించిన కష్టాలు రాలే, ఆర్థికానికి సంబంధించిన కష్టాలు రాలే, పొలిటికల్ కష్టాలు రాలే. అది గ్రామీణ ప్రాంతంలో ఉండబడిన సమస్య. వాళ్ళలో వాళ్ళకు పడకుండా ఉండే సమస్య. మేమందరం పోయి దాన్ని ఎడల్పు చేయాల్సినంత అవసరం మాకేం లేదు.
వాళ్ళు ఎవరి సహకారము కావాలనుకోవడంలే, వాళ్ళ సమస్యను వాళ్ళే పరిష్కరించుకునే సత్తా కెపాసిటీ వాళ్ళకు ఉంది. ఏంటి గోపవరము ఉప సర్పంచ్ వ్యవహారంలో పెద్ద ఎత్తున నారా రభస జరిగింది కదా, అది చివరికి మళ్ళీ అది వైసీపీ పరమైంది, ఏమైంది ఇంతకీ? నిజమే. ఏం జరిగింది అసలు? మీ స్థాయికి మీరు అలా అంత చేయకూడదు, అంత నానాయాగి చేయకూడదు కదా. రైట్, ఒక రకంగా నేను స్థాయిని దిగజార్చుకున్నట్లే. ఎందుకంటే మా వాళ్ళు కొంతమంది మనకు కావాల్సినంత మెంబర్లు ఉన్నారులే, నువ్వు ఎన్నికల్లో కొంచెం వచ్చి అంతా నిలబడి చేయి అని చెప్పినారు. వాళ్ళ మాటను నమ్మిపోయినా, కానీ వాళ్ళు మాకు చెప్పినంతమంది మెంబర్లు, వార్డు మెంబర్లు లేరు. ఆ కారణంగా మనం ఆ రోజు గెలవలేకపోయినాము. మళ్ళాసారి ఎలక్షన్ వచ్చింది, మాకు సంఖ్యాబలం లేదని వదిలేసినాము. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అనుబంధంగా మెడికల్ కళాశాల నిర్మించాలని ఎప్పటి నుంచో ఒక డిమాండ్ ఉంది. అయితే అది వీలు పడదు అని సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు చెప్పేశారు. మరి దాన్ని ఆయన చెప్పినాక కూడా మళ్ళీ మీరు మహానాడు మీటింగ్లో మళ్ళీ ఆ తీర్మానంలో పెట్టారు, మీరు దాని మీద మాట్లాడారు. మీరు ఏంటి, ఆయన చెప్పేశారు కదా అసలుకి అది వీలు పడదు, సాధ్యపడదు అన్నారు కదా, మరి ఎలా? ఇప్పుడు ప్రభుత్వం ఇది, ప్రభుత్వంలో వీలు పడదు అనేది ఏది ఉండదు. అవసరం వచ్చినప్పుడు వీలు పడుతుంటుంది, అవసరం లేనప్పుడు వీలు ఉండదు. ఎప్పుడు నిరంతరము అభివృద్ధి అనేది నిరంతరం జరిగేది ఒక ప్రక్రియ. అభివృద్ధి నిరంతరం జరుగుతుంటుంది. ఈ పొద్దు ఈ బ్రిటిష్ వాళ్ళు కొంత చేశారు, మళ్ళీ వచ్చిన ప్రభుత్వాలు చేస్తున్నా, ఇప్పుడు చేస్తున్నాం. అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఆ నిరంతర అభివృద్ధి కార్యక్రమంలో ఎప్పుడో సంవత్సరం కిందట చెప్పిన మాట పెట్టుకొని అట్నే ఉండాల్సిన అవసరం నాకుందా? మా ప్రజల తరఫున మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తాంట, కావాలని అడుగుతాంట. పొద్దుటూరులో చంద్రబాబు నాయుడు గారు ప్రచారం వచ్చిన సందర్భంగా పొద్దుటూరుకి మెడికల్ కాలేజ్ ఇస్తామని చెప్పినాడు ఆయన. దాని మీద అడుగుతాము, సాధ్యమవుతుందేమో కాదని. మంత్రి సాధ్యపడదు అన్నారు కదా. ఇప్పుడు మంత్రి కంటే ముఖ్యమంత్రి గారు ఫైనల్ నిర్ణయం. ఆయన మంత్రి గారు ఒక గతంలో ఇచ్చిన కాలేజీలే కంప్లీట్ చేయకుండా ఉన్నాము, దానికి కావాల్సిన డబ్బే లేదు, కొత్త కాలేజీలు పెట్టేదానికి వీలు కాదనే మాట నిజమే. ప్రభుత్వం అనుకుంటే సాధ్యాసాధ్యం ఏదైనా సాధ్యమే. కాబట్టి ముఖ్యమంత్రి గారితో మళ్ళీ మాట్లాడుతున్నాను, తీసుకొస్తారా మరి చూద్దాం. మా ప్రయత్నము నిరంతరం చేస్తూనే ఉంటాం. ఓకే ఓకే, అంటే మంత్రి సహకారం లేకోకుండా జరుగుతుందంటారా? ఇప్పుడు మంత్రి సహకారం ఇస్తామంటే సహకారం లేకుండా ఎందుకు పోతుంది? ముఖ్యమంత్రి ఇవ్వాలనుకుంటే సంభవము జరుగుతుంటుంది. ఒకవేళ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చి ఆయన కూడా ఒప్పుకుంటాడు. ఆయన కూడా ధర్మవరంలో మెడికల్ కాలేజీ పెడతానని చెప్పినాడు. అది సాధ్యం కాలే, మంది సాధ్యం కాదని చెప్తా అంటాడు. సాధ్యం కానీ అనేటి అన్నీ వదిలిపెట్టి ఊరుకోగల మళ్ళీ ప్రయత్నాలు చేస్తాను ఉండాల్సిందే కదా. ప్రొద్దుటూరుకి వరదానికి ఉండడానికి కుందు పెన్నా నది అనుసంధానం అది వైఎస్ఆర్ గారి హయాంలో చేపట్టారు. అది మధ్యలో సాంకేతిక పరమైన అంశాల కారణంగా అది సాధ్యపడదు అని తెలియజేశారు. మైలవరం నుంచి నీళ్ళు ఇవ్వడానికి జీవో అయితే ఇచ్చారు. మళ్ళా ఇప్పుడు ఏంటి, కుందు పెన్నా నది అనుసంధానాన్ని మళ్ళా తెర మీదకి తెచ్చారు, మళ్ళీ ఏంటి తీర్మానం చేపట్టారు, ఏంటి అసలు? ఇప్పుడు మైలవరము నీళ్లు ఉండబడినప్పటికీ కూడా కుందు నుంచి పోయే నీళ్లు వేస్ట్ వాటర్ను తీసుకొచ్చి ఇక్కడ ఆ పక్క నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ పెడతాం. ఈ నీళ్ళు కూడా మళ్ళీ పోయి కిందికి కలుస్తాయి. కాబట్టి ఏదో ఒకటి ఉండని, అదే దాంతోనే తృప్తి పడాలని ఏం లేదు. ఇంకా డెవలప్మెంట్ కాదు, దానివల్ల ఇరిగేషన్ కూడా పెరుగుతుంది. మాకు ఆ ప్రాంతంలో 15 కిలోమీటర్ల దూరం ఉండబడిన కెనాల్ పొడవునా ఉండబడిన పల్లెలన్నిటి కూడా నీళ్లు భూగర్భ జలాలు పెరుగుతాయి. కొంత ఇరిగేషన్ కూడా పెరుగుతుంది, నిరంతరము పారుతుంటుంది కుందు నది. కాబట్టి దానిని కావాలని కోరుతున్నాం, ఇప్పుడు కూడా కోరుతున్నాం. సాధ్యపడుతుంది అది? సాంకేతిక పరంగా అది సాధ్యపడదు అనుకున్నారు కదా, ఎందుకు కాదు? ఇంతకుముందు సాంకేతిక పరంగా సాధ్యమైంది. ప్రాజెక్టులను పూర్తి చేసిన రాజశేఖర్ రెడ్డి గారు, మరి ఆయన హయాంలోనే అది కుదరదని తెలిపింది. ఇప్పుడు మళ్ళా అవుతుందంటారా? రాజశేఖర్ రెడ్డి టైంలో దానిని ప్రారంభం చేసినాము. మళ్ళా నిలబడిపోయిన తర్వాత 2014 నుంచి 2019లో చంద్రబాబు గారి ప్రభుత్వంలో నిలిచిపోయిన పనిని మళ్ళా కావాలని కోరినాము, అయింది. ఇప్పుడు కూడా పాత గవర్నమెంటు మా మీద వ్యక్తిగత కక్షతో మాకు డెవలప్మెంట్ ఆపేసినారు. కాబట్టి ఆ డెవలప్మెంట్ ఆపేసిన దానిని ఇప్పటికే 50 కోట్లు దాని మీద ఖర్చు పెట్టినాము. ఇంకొక 50-100 కోట్లు పెడితే కంప్లీట్ అవుతుంది. 50 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టును మధ్యాహ్నం వదిలేయాల్సిన అవసరం ఉందా? ఈ 4 ఏళ్లలో దాన్ని పూర్తి చేయగలను అన్న ధీమా మీకుందా? మా ప్రయత్నం అయితే నిరంతరంగా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 6వ సారి మీరు 6వ టర్మ్ ఎమ్మెల్యే,
6 టర్ములు ఎమ్మెల్యే పూర్తి చేసి ఇదే చివరి ఎన్నికని మనం అనుకుంటే జీవితాంతం ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు వరదరాజన్ రెడ్డి గారిని గుర్తు పెట్టుకుండేలా ఒక బృహత్తరమైన కార్యక్రమం ఏం చేయాలనుకున్నారు అసలు మీరు? మనల్ని పెంచి పోషించిన తల్లిదండ్రులని గుర్తుపెట్టుకోవడంలే. మా నాయకుడు వరదరాజన్ రెడ్డి గారు ఇది చేశారని మీ శిలాఫలకాలు పెట్టుకోవాలా, మీ విగ్రహాలు పెట్టుకోవాలి కదా. మస్తుగా ఉండగా నేను అట్లా కోరుకోను. శిలాఫలకాలు పెట్టుకోవాలా, నా పేర్లు ఉండాలి, విగ్రహాలు పెట్టుకోవాలి, అవన్నీ కోరుకోను నేను. ఓకే, మరి ఏం కోరుకుంటారు? నిరంతరము నిజాయితీగా జీవించి చచ్చిపోవాలనుకుంటాను అంతే. ఓకే, ఆస్తులు సంపాదాలా, కొడుకులకి ఇవ్వాలా, బిడ్డలకి ఇవ్వాలనే ఆలోచన లేదు. రాజకీయ నాయకుడు నిజాయితీగా ఉండడము అంత ఈజీగా ఉంటుందంటారా? నువ్వు కనుక్కో. ఉండడం నేను ఉండడం నాకు సాధ్యమైందని నేను అనుకుంటాను. ఇతరులతో నాకు సంబంధం లేదు. ఎందుకంటే దాదాపు 90% మందికి పైగానే చూస్తుంటాము రాజకీయ నాయకులు నిజాయితీగా ఉండడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. పార్టీ నడపాలి, క్యాడర్ నడపాలి, ఖర్చులు ఉంటాయి. ఒకరితో నాకు పనిలే. ఎమ్మెల్యేకి వచ్చే జీతభత్యాలు సరిపోవు. ఒకరితో నాకు పనిలే. నేను ఉండాలనుకుంటానా, నాకు సాధ్యపడతా ఉంది, నాకు వచ్చే శాలరీ నాకు బాగా సరిపోతుంది. ఆనోనరియం. ఎవరి కోసం ఏ చిన్న తప్పు కూడా చేయను కూడా. గతంలో మార్కెట్ కాంపిటీషన్లో ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మార్కెట్ విషయంలో చాలా గందరగోళం జరిగింది అప్పుడంతా కూడా. గత ప్రభుత్వ నిధులతోనే మార్కెట్ నిర్మించాలి అది ఇది అని చెప్పింది. నిధులు ఏమొచ్చాయి, మళ్ళీ అది మధ్యలో ఆగిపోయింది మార్కెట్ది. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినా కూడా నిలుపుదల చేశారు దాన్ని. ఇప్పుడు మళ్ళా దాన్ని నిర్మించాలి అనే ఒక డిమాండ్ మళ్ళీ తెర మీదకి వస్తారు. ఏం జరుగుతుంది అసలు మార్కెట్ కమిటీది? మార్కెట్ అది టెండర్లు జరిగినప్పుడు 51 కోటి రూపాయలకు టెండర్లు జరిగినాయి. అంత ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కాదు. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఎమ్మెల్యేలు ఎవరన్నా పోయి అడిగితే అది దాని విలువ ఎంత ఏమనేది అంచనా లేకుండా మంజూరు చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళంతా డబ్బులు దాని మీద దండిగా తినేసినారు అనే కంప్లైంట్ నేను కూడా పెట్టినా. డబ్బు తినేసినారు, అది 51 కోట్ల రూపాయలు అంత చేయంత పని కాదు. ఆ మార్కెట్లో ఒక 2 ఎకరాలు చిల్లర ఉంటే ఒక 2 అంతస్తులే 2 ఫ్లోర్లు వేసేదానికోసమే ఇంతెత్తు కాంక్రీట్ వేసినారు. భూమి 2 ఎకరాల పొడవురా, మొత్తం గ్రౌండ్ అంతా ఎక్కడ కూడా ఒక సెంటు ఖాళీ లేకుండా 2 ఎకరాల మీద ఇదంతా సిమెంట్ వేసినారు. అంత సిమెంట్ వేయాల్సినంత అవసరమేం కాదు. బాంబేలో 10 అంతస్తులు కూడా, పొద్దుటూరులో 7 అంతస్తులు కడతా అంటే కూడా ఊరికే కాలమ్స్ వేసి ఫుట్టింగ్ వేసి చేసుకుంటున్నారు. ఇది డబ్బులు కొట్టేయాలనే మాజీ ఎమ్మెల్యే గారి ఆలోచనతో ఇది విపరీతంగా పెంచినారు. విపరీతంగా పెంచి వచ్చేసి ఇప్పటికే వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు వచ్చేసి ఉంటాయి. ఇంకా మీకు లాభంలో ఉంటుంది బండి అది. మరి అంత పెద్ద అక్రమాలు జరిగాయి, మీ ప్రభుత్వం వచ్చినాక ఆ ఉత్తర్వులు ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని పూర్తి చేయాలి అని మీరు అంటున్నారు కదా, మరి ఎలా? సేమ్ బడ్జెట్ అయినా మళ్ళీ బడ్జెట్ ఏమైనా రివైజ్ చేస్తున్నారా? పని ఆపమని నేను చెప్పనేలే, పూర్తి చేయాలని ఇప్పటికి కూడా చెప్తాను. పాత బడ్జెట్ మీరు 51 కోట్ల పని కాదు అది అంటున్నారు కదా, మరి ఎట్లా రివైజ్ చేస్తారు? ఎట్లా ఇప్పుడు తగ్గియాలంటే ఏదేం కాదు. మరి ఎలా మీరు అన్యాయం అవినీతి జరిగింది, అది 51 కోట్లతో కూడుకున్నది కాదు అంటున్నారు కదా మీరు. మరి అలాంటప్పుడు ఇప్పుడు మళ్ళీ పూర్తి చేయాలని ఎందుకంటారు? అది ప్రజాధనం కదా. ఇప్పుడు పూర్తి చేయకుండా ఉంటే కాంట్రాక్టరు మిగతా డబ్బులు ఇస్తే పని చేస్తాడు, లేకపోతే ఆపేస్తాడు కాబట్టి ఎక్కువ డబ్బు అప్పుడు ఎందుకు నాన్న యాగి చేశారు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు పూర్తి చేయమంటారు? అప్పుడు తెలియదు ఈ విషయము. మార్కెట్ ఆపమని ఎప్పుడు చెప్పలే. దీని మీద ఎక్కువ ఎక్సెస్ రేట్లు తీసుకున్నారు, 1కి 4 రేట్లు తీసుకున్నారని చెప్పిన. మరి ఆ రేట్లను తగ్గించేందుకు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఒకసారి టెండర్ అయిన తర్వాత తగ్గించేదానికి ఉండదు. అది టెక్నికల్గా నేను 10 రూపాయలకి ఇస్తానని నువ్వు టెండర్ వేసింటావు, ఒక 2 నెలలు జరిగినాక 10 రూపాయలు లేదు 8 రూపాయల కంటే రికార్డు పరమైన అంశం కాబట్టి అది ఇప్పుడు తగ్గించేదానికి వీలు కాదు. పూర్తి చేయాల్సిందే అంటారు? 100% పూర్తి చేయాలి. గత ప్రభుత్వంలో బియ్యం అక్రమ రవాణా అనేది ఈ ప్రాంతంలో ఎక్కువ జరిగింది, బాగా పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఆ ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి అంటున్నారు బయట. ఎక్కువ జరుగుతున్నాయనే దాంతో నేనేం అగ్రి కాను, కానీ ఈ ప్రభుత్వంలో కూడా జరుగుతున్నాయి. మరి ఎమ్మెల్యేగా మీరేం చేస్తున్నారు? నేను ముఖ్యమంత్రికి చెప్పినాము, మాట్లాడుతున్నాము. దొంగకు కాయలు ఉన్నాము. మరి దొంగ మీ కళ్ళు కప్పి ఎలా వెళ్తున్నాడు? అంటే మీ ఇంటి దొంగలు ఎవరన్నా సమాచారం ఇవ్వడమో సహకరించడమో జరుగుతోందా మీ కళ్ళు కప్పి? ఇప్పుడు పొద్దుటూరులో మా వాళ్ళల్లో అటువంటి వాళ్ళు ఎవ్వరు లేరు. గతంలో దొంగ వ్యాపారము బియ్య వ్యాపారం చేసుకునే వాళ్ళు ఇప్పటికే కొంతమంది చేసుకుంటానే ఉన్నారు. వాళ్ళందరినీ నిరోధించడం అనేది ప్రభుత్వ పరంగా చేసే విషయం, కానీ మేమైతే కంప్లైంట్ చేస్తున్నాం, పట్టిస్తున్నాం. ప్రెస్ కూడా చెప్పినాం కొన్ని విషయాలలో దొంగ బియ్యం రవాణా జరుగుతుంది అని.
నాకు తెలిస్తే ఒక సెకండ్లో పోలీసు వాళ్ళకి పట్టించేస్తాం. బియ్యం అక్రమ రవాణా అయితే జరుగుతోంది, ఒక జరుగుతానే మాట వాస్తవమే. చాలా నిజాయితీ. అరికట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఓకే ఓకే, మరి అరికట్టలేకపోతున్నారు కదా మరి పాపం పేదల బియ్యము. ఇప్పుడు ఈడ 7 మంది 8 మంది ఉన్నాము. ఆయన ఆలోచన ఒకటి ఉంటుంది, ఈయన ఆలోచన ఉంటుంది, ఆయన ఆలోచన ఒకటి ఉంటుంది. భారతదేశంలో 140 కోట్ల మంది జనం ఉన్నారు. 140 కోట్ల తలకాయలు ఉంటాయి. తలకాయకు ఒక బుద్ధి ఉంటుంది. అందరు బుద్ధులు 140 కోట్ల మంది తలకాయల్లో ఉండే మైండ్లు బుద్ధులు అన్నీ ఒకటిగా ఉండవు. మనిషికి ఒక ఆలోచన ఉంటుంది, మనిషికి ఒక విధానం ఉంటుంది, మనిషికి ఒక పద్ధతి ఉంటుంది. దానిని మనం ఏం చేస్తామో ఏం చేయలేము. ఒకడు 10 సార్లు దొంగతనం కేసులు పెట్టినా మళ్ళీ 11వ దొంగతనం. నిజాయితీ అయితే నేను శంకించడం లేదు, ఒప్పుకుంటాను. ఎందుకంటే జరగడం లేదు అని మీరు అనకుండా జరుగుతోంది అంటే ఆ ప్రభుత్వంలో జరిగింది, ఈ ప్రభుత్వంలో జరుగుతోంది అన్నారు. ఆ నిజాయితీ నేను ఒప్పుకుంటున్నా. ఎవరి కోసం నువ్వు చెప్పాలి? నా కోసం నేను బతుకుతానన్నా, ఎవరి కోసం బతకడం లేదు. మీకోసం బతుకుతూ మీకు ఓట్లేసిన ప్రజల కోసం కూడా మీరు ఉండాలి. నేను నిజాయితీగా బతుకుతుంటే వాళ్ళందరికీ అదే ఉపయోగపడుతుంది. ఆ నిజాయితీనే మీకు అండ. పెన్నా నదిపై నిర్మించతలబెట్టిన రామేశ్వరం బ్రిడ్జ్ అనుకుంటా, అది మధ్యలో ఆగిపోయిందా? ఏది? పెన్నా నదిపై ఒక బ్రిడ్జ్ ఏదో మళ్ళీ జరుగుతుంది, స్టార్ట్ అయిందా? మీ హయాంలోనే ఈ మార్కెట్ కమిటీ విషయం, కూరగాయల మార్కెట్ పూర్తి కావచ్చు, ఈ పెన్నా నదిపై నిలుస్తున్న బ్రిడ్జి కావచ్చు, పూర్తి స్థాయిలో నిర్మించి దానికి మీ మార్క్ రాజకీయం చూపిస్తారంటే మీ హయాంలో పూర్తయినట్లుగా? పూర్తి అవుతుందని మేము అనుకుంటున్నాం. అవుతుంది కూడా. అనుకోవడం వేరు, పూర్తి అవుతుంది అని గట్టిగా చెప్పడం అవుతుంది. చేస్తారా? అవుతాయి ఖచ్చితంగా. ఇది వరదరాజరెడ్డి హయాంలో పూర్తయింది అనేసి. ఇప్పుడు నా హయాంలో పూర్తయిందని రాబోయే వాళ్ళు ఎవరు అనుకోవాల్సిన అవసరం లే. నన్ను నా తర్వాత నేను చేసిన పనుల గురించి నన్ను గురించి ఎవరు అనుకోవాల్సిన అవసరం లే. అంత కీర్తి నాకు అవసరం లే. నేను కీర్తి ప్రతిష్టల కోసమే సామాన్య జనంలో నేను ఒకరంతే. ఇది ప్రజలు ఇచ్చిన అధికారం వాళ్ళే ఇస్తారు, వాళ్ళే తీసేస్తారు. దానికేమంత మనం మెరిచిపోవాల్సినంత అవసరం ఏం లేదు. నిజాయితీ చెప్పండి, 2029లో మళ్ళా పోటీ చేయాలని ఆలోచన ఏమైనా ఉందా మీకు? మా ఫ్యామిలీ తరపున ఎవరొకరు పోటీ చేస్తాం. మీకుందా? ఇప్పుడు నాకు అనేది నేను వయసు రీత్యా నేను మానుకుంటా. ఓకే. మా కుటుంబంలో మాకు 7-8 మంది పిల్లలు ఉన్నారు. మా తమ్ముళ్ళు కానీ మేము కానీ అందరిలో ఎవరో ఒకరైతే మా కుటుంబం నుంచి ఉంటాం. మీ కుటుంబం నుంచే ఉండాలి. మా కుటుంబము మాకు 4-5 మంది. మేము మా నాయన మా చిన్న ఆయన ఉండబోయిన కుటుంబాలలో మా ఇంటి దగ్గరికి వచ్చారు మీరు. మా పరిసరాలన్నీ తెలుసు. మా కుటుంబాలంటే ఒక 5-6 మంది అన్నదమ్ములు ఉన్నాము. ఆ కుటుంబాలలో నుంచే ఉంటాం. ఓకే. మరి మీ కుటుంబాన్ని కాదని మళ్ళా లింగారెడ్డికో ఉక్కు ప్రవీణ్కో టికెట్ ఇస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? మళ్ళా కిందకు వహిస్తారా వరదరారెడ్డి గారు? 2019లో లింగారెడ్డికి ఇచ్చింటే చేసినాం కదా. చేశారా? వరదరారెడ్డి ఇంత బలవంతుడు కదా, వరదరారెడ్డి సపోర్ట్ చేసి ఎందుకు గెలవలేదంటారు ఆయన? ఎట్లా? ఓకే, మీకు ఐవీఆర్ఎస్లో కావచ్చు, వాళ్ళ సర్వేలలో కావచ్చు, మీరు బలవంతుడనే చంద్రబాబు నాయుడు గారు మీకు టికెట్ ఇచ్చారు 2024లో. వాళ్ళు బలహీనులని మీరు బలవంతుడని ఇచ్చారు. ఇంత బలవంతుడైన వరదరాజరెడ్డి గారు 2019లో లింగారెడ్డికి సపోర్ట్ చేస్తే ఆయన ఎందుకు గెలవలేదు? ఇప్పుడు నేను నా వర్గం అంతా నీకు పనిచేయమని అంటే ఎందుకు చేస్తుంది? తెలుగుదేశం పార్టీ అభిమానులు అవి వాళ్ళందరూ చేసినారు. మా వర్గం అంతా కూడా పనిచేసినారు. నిలబడ్డ వ్యక్తి యొక్క పరిస్థితిని, కెపాసిటీని ప్రజలు గుర్తిస్తారు. ఎవరికో తెలుగుదేశం పార్టీ నేనందరూ చేస్తానని వాళ్ళందరూ గెలుస్తారా? ప్రజాభిప్రాయం కూడా ఉండాలా. గెలిచాలంటే ప్రజల్లో పర్వాలేదు, ఇతనేదో మనకేదో ఉంటాడు, నిలబడతాడు, న్యాయం చేస్తాడనే నమ్మకం కలిగించే పరిస్థితులు కూడా ఉండాలా. ఎవరికో ఇచ్చి చేస్తాను కానీ అందరూ నేను చెప్తే అందరు వేస్తారు, కొంతమంది వేస్తారు, ఏదో ఈయన వేస్తాడు, వీళ్ళందరూ వేస్తారు. అంతే. అందరు వేరు, అందరు మీ మాట వినరు. ఎందుకంటారు? ఓకే. అంటే నాయకుడి మాట శిలాశాసనం కదా వాళ్ళకు? ఎందుకు వింటారు? ఎవరు వినారు? అంటే మా నాయకుడు చెప్పాడు మేము పని చేయాలనేది ఉండదా? అట్లా చేసేవాళ్ళు ఒక 10% ఉంటారు అంతే. ఓకే. మా గ్రామీణ ప్రాంతాలలో 25% ఉంటారు. అది నాయకత్వ లోపమా? దానికి ఎందుకు నాయకత్వ లోపం ఉన్నది కరెక్ట్ కాదు. నిలబడ్డ వ్యక్తి లోపం ఉంటుంది. ఓకే. అవతల వ్యక్తి ఎవరైనా కూడా మన నాయకుడి మీద నమ్మకం ఉన్నప్పుడు క్యాడర్ మనస్ఫూర్తిగా పనిచేయాలి కదా, అవతల ఎవరైనా కావచ్చు. అది 20 సంవత్సరాల కిందటి ముందు మాట. ఓకే. ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదంటారు? అది లేదు. ఎందుకు ఉండాల్సింది ఉంది? వాళ్ళకు కూడా వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది. వాళ్ళకు కోరికలు ఉంటాయి, అభిప్రాయాలు ఉంటాయి, కావాల్సిన వాళ్ళు ఉంటారు, బంధువులు ఉంటారు, రకరకాల పార్టీ పరంగా ఉంటారు. ఎన్నో రకాలైన పరిస్థితుల్లో ఎన్నికల్లో చోటు చేసుకుంటాయి. ఆ ఎన్నికల్లో చోటు చేసుకునే వాళ్ళందరూ మనం చెప్తానికి ఓట్లేయాలి అభిప్రాయాలు ఉంటాయి కదా వాళ్ళకు.
ఆ పార్టీ అయితే మంచిదో, ఈ పార్టీ మంచిదో, ఇంకొక పార్టీ మంచిదో, ఆ వ్యక్తి అయితే మంచిదో అని ఉంటుంది. వాళ్ళకు కోరికలు, అభిప్రాయాలు ఉంటాయి. వాళ్ళ దాని ప్రకారం పోతుంటారు. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా గెలిచారు కదా, వాళ్ళందరూ లింగారెడ్డిని ఉక్కు ప్రవీణ్ని కలుపుకొని పోతున్నారా ఎవరు మీరు? కలుపుకొని పోవడం అంటే నేను వాళ్ళ ఇళ్ళకాటి ఇవ్వాలా? పిలిపించారు, మాట్లాడాలి. ఆ? ఇళ్ళకాటికి పోవాల్సిన అవసరం లేదు. నాకు ఎన్నికల సమయంలో వాళ్ళ ఇళ్ళకాటికి పోలేదు మీరు? నాకు అగెనిస్ట్గా ఆ ఎన్నికల సమయంలో సహకరించమని వాళ్ళ ఇళ్ళకాటికి పోలేదా? పోలేదు. పంపించిన మాట్లాడి నేను వస్తాను కనుక్కొని రాకుంటే వద్దులే అన్నారు. పోలే. మీరు పంపించిన తర్వాత వాళ్ళ వద్దులే అన్నారు. 4-5 సార్లు పంపించిన. నాకు బాగా అత్యంత సన్నిహితులైన వాళ్ళని పంపించిన. లింగారెడ్డికి మంచి సన్నిహితుడు, ఈయన పంపించిన. ఆయన ఎంతమందికి సన్నిహితుడు? మీ మేనల్లుడు రాజశేఖర్కి సన్నిహితుడే, ఇక్కడికి సన్నిహితుడే, అందరికీ సన్నిహితుడే. ఎంతమందికి సన్నిహితుడు ఆయన? తను ప్రొద్దుటూరు వాసి. ఓకే. వాడు మా మేనల్లుడు వచ్చి ప్రొద్దుటూరులో కాపురం ఉన్నాడు. కాపురం ఉండబడిన కారణంగా ఇతనికి స్నేహితుడు అంతే. ఓకే. అందుకు ఇతను లింగారెడ్డి కూడా స్నేహితుడే. ఇంకా ఇటోళ్ళు 10 మందిని పంపించినాం. సరే, ప్రొద్దుటూరులో ఆర్టీసీ బస్ స్టాండ్ ఇప్పుడు కొత్తగా నిర్మించారు కదా, ఎవరు హయాంలో నిర్మించారు అది? ఇది ఒకటి నాగరాజు గారు. నాగార్జున సాగర్ డ్యామ్ ఎవరు పూర్తి చేశారంటే ఎవరో ఒకడు ఫౌండేషన్ వేస్తాడు. పూర్తి చేసేటప్పటికి ఎవరో ఒకరు ఉంటారు. అది మన టైంలోనే పూర్తి అవుతుంది అనేది ఇట్లాంటి దాంట్లో సాధ్యాసాధ్యాలను మనము వదిలిపెట్టాల. కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఆర్టీసీ బస్ స్టాండ్ను మీరు ఓపెన్ చేయాలనేసి తహతహలాడుతున్నారంటే మీరు ఎమ్మెల్యే, మరి ఆ క్రెడిట్ వైసీపీకి ఇచ్చి రాజమల్లుడు గారు ఆ ప్రారంభోత్సవానికి పిలుస్తారా? ఎందుకు పిలుస్తాను? పిలిచారా? ఆయన పిలిచినాడా? ఆయన అవినీతి పరుడు, లంచగొండి. ఆయన్ను పిలిచి నా ఇంటముడు పెట్టుకోమంటారు. విచారణకు ఆదేశించారు ఇప్పుడే మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత అవినీతి పరుడు మీద అవినీతిని నిగ్గు తేల్చేందుకు ఇప్పటికేమన్నా ఒక విచారణకేమన్నా ఆదేశించారా? ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? అతని అవినీతిని నిగ్గు తేల్చాలా, కొంత భూ ఆక్రమణలు చేసినాడనే దాంట్లో కోర్టుకు పోయి స్టేలు తెచ్చుకుంటున్నాడు. నాదాన్ని నేను నా స్థలం అది వాళ్ళు ఏదో గవర్నమెంట్ ఆక్రమించాలని ఉన్నారు, దాన్ని పడగొట్టాలని ఉన్నారని అంటే కోర్టులకు పోయి స్టేలు తెచ్చుకుంటున్నాడు. అట్లా స్టేలు తెచ్చుకున్నాడు కొన్ని దాంట్ మీద. అవి కోర్టు స్టేలు ఉండబడిందన్న మేము దాన్ని ముందుకు పోలేకపోతున్నాము. నాకు అతని మీద ఏమన్నా లవ్వా ఉందేమో? శిష్యుడు కదా. శిష్యుడు కదా. ఏం శిష్యుడు ఉంది? నన్ను కాలేజీలో చదువుకున్న వ్యక్తే కదా. రాజకీయం ఇప్పుడు చాలా మంది ఉన్నారు. లింగారెడ్డి నా శిష్యుడే, రాజమౌళి నా శిష్యుడే, ఇంకా పొద్దుటూరులో ఉండబడిన వాళ్ళు, మున్సిపల్ చైర్మన్ అయిన వాళ్ళు నా శిష్యులే. ఎవరిదైనా మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని పెంచి పోషిస్తాము. ఎవరినైనా పైకి రాగలిగే సామర్థ్యము, కెపాసిటీ ఉంటే పైకి తీసుకొని వస్తాను. కొంతమంది ఇతను ఎదిగితే నాకు ఇబ్బంది, ఇతను మళ్ళీ నాకే ఎదురవుతాడు అనేవాళ్ళు కొంతమంది ఉండి వాళ్ళని పైకి రాకుండా కూడా చేస్తారు. నేను అట్లా చేయను. వాడు ఎంత ఎదిగొస్తాడో అంత పైకి లాగుతా. అతను నేను పైకి తెచ్చినోడు నాకు వ్యతిరేకంగా ఉంటే ఇంకొకడు ఉంటాడు, ఇతనే వ్యతిరేకమైనడు ఎందుకు, ఇతను నిలబడితే నాకు ఇబ్బంది అనేముంది, ఇంకొకడైనా ఉంటాడు కదా. ఖాళీగా పెట్టి నా మీద ఏమీ పోటీ చేయకుండా ఉండరు కదా. ఎవడో ఒకడు కాకపోతే వాడు ఉంటాడు. నా దగ్గరికి వచ్చినట్టే నాకు వ్యతిరేకమైతే కానీ ఏమవుతుంది, వాని బదులు ఇతను ఉంటాడు. రాచమల్లి గారి మీద ఆయన గతంలో చేసిన అవినీతి అక్రమాల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా విచారణలు కూడా జరుగుతున్నాయి. విచారణలు జరుగుతున్నాయా? అయితే శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం లేదంటారా? ఇప్పుడు కోర్ట్ ఆఫ్ లా అనేది ఉంటుంది. మనం పెట్టాలనుకున్నా కూడా ప్రభుత్వ అధికారులు జరిగిపోయిన దాంతో ఏం లేంటారు. ఓకే, మీరు ఒప్పుకోరు కదా అట్లా అడిగితే? నేను ఒప్పుకోను. వాడు నాతో సహకరించాలి కదా, ఉద్యోగి వాని చేతులు ఉంటుంది. మీకు సహకరించక ఖద్దరుతో సహకరించకుండా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తారా నియోజకవర్గంలో? ఎందుకు చేయరు? ఇప్పుడు ఒక ఎస్ఐకి పోస్టింగ్ కావాలన్నా, ఒక ఎస్ఐకి పోస్టింగ్ కావాలన్నా, ఒక సిఐకి పోస్టింగ్ కావాలన్నా, ఒక ఎంఆర్ఓకి పోస్టింగ్ కావాలన్నా, ఒక ఎంపీడీఓకి పోస్టింగ్ కావాలన్నా, ఒక నియోజకవర్గ స్థాయి అధికారికి ఎవరికి పోస్టింగ్ కావాలన్నా మీ ప్రాంతంలో మీ లెటర్ కావాల్సిందే. మీ లెటర్ లేకుండా ఎవరు పోస్టింగ్కి రాలేరు. వచ్చి ఫస్ట్ మీ ఇంటి బయట, మీ ఆఫీస్ బయట వాళ్ళు పడిగాపులు కాయాలి. మీరు లేఖలు ఇచ్చిన తర్వాత ఆ లేఖల ప్రకారమే వాళ్ళ పోస్టింగ్లు వస్తాయి. వచ్చిన ఆఫీసర్ మీ పని చేయకుండా వేరే పని చేసే వాళ్ళు ఉండలేరు కదా పాపము. ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలో కొంత వాస్తవం ఉంది. ఓకే, కానీ వాస్తవం ఉంది. నేను ఒకసారి ఒక ఉద్యోగికి పోస్టింగ్ ఇచ్చిన తర్వాత నాకు తెలియకుండా లంచం తీసుకుంటుంటాడు. నీకు అవసరం ఉంది, పోలీస్ స్టేషన్కి పోతావు, నీ ఇబ్బంది తీర్చుకునేదానికి డబ్బులు ఇస్తుంటావు నువ్వు. అట్లా తీసుకుంటుంటారు. నేను ఇచ్చిన వాళ్ళలో కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. డబ్బులు తీసుకొని కొంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తులు న్యాయం చేయరు. అట్లా కూడా ఉంది. కాబట్టి ఈ వ్యవస్థనే కొంత కాలుష్యం అయిపోయింది. ప్రొద్దుటూరులో అంటే ఇక్కడ పెన్నా అవి సమీపంలో ఉన్న ప్రొద్దుటూరులో నీటి ఎద్దడి అనేది తీవ్రంగా ఉంది అంటారు. ఏం లేదు,
గతంలో టీడీపీ హయాంలోనే అమృత్ స్కీమ్ ద్వారా మంచినీటి పథకం కూడా తీసుకొచ్చారు కదా. అయితే అది మా హయాంలో మేము పూర్తి చేశారు, మేము పూర్తి చేసిన పథకం ద్వారానే మీరు మంచినీళ్ళు తాగుతున్నారు ఈ రోజుని రాజమౌళి గారు చాలాసార్లు అన్నారన్నమాట. దాంతో మీరు ఏకీపిస్తారా? పథకం ఎవరు శాంక్షన్ చేయించినారు? రికార్డుల్లో చెప్పినాం చూడు, పథకం మంజూరు చేయించింది ఎవరు? ఇందాక చెప్పినావు నువ్వే. వాళ్ళు చేసినట్టు కొన్ని, వీళ్ళు చేసినట్టు కొన్ని అంటుంటారు, ఉంటుంటాయి. నేను చెప్తాను, ఇది ప్రభుత్వం అనేది పార్టీలు అధికారంలోకి వస్తుంటాయి. ఒకసారి ప్రభుత్వం మొదలుపెట్టిన పని ఆ ప్రభుత్వంలో కాలేకపోయినా వచ్చే ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఉంది. అయితే ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకు అటువంటి బాధ్యత లేదు. బాధ్యత విస్మరించి తెలుగుదేశం పార్టీ 2014-19 మధ్యకాలంలో శాంక్షన్లు చేసిన పనులని చాలా నిలబెట్టాడు. ఎందుకు? శత్రుత్వ భావంతో నిలబెట్టినాడు, అది జరగకూడదు, మళ్ళీ ఫలానోళ్ళ టైంలో చేసినట్టని. కాబట్టి అట్లాంటి దుర్మార్గులు ఉంటారు. ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం, నేను 6 సార్లు శాసనసభ్యునిగా ఉండబడిన కాలంలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కంటిన్యూషన్ జరుగుతుంది. అది ఇప్పుడు 50 కోట్లు ఖర్చు పెట్టి ఇంకా 50 కోట్ల పని నిలబెడితే ఎవరికి నష్టము? ప్రజల డబ్బు నష్టం. దాన్ని కంప్లీట్ చేస్తే ప్రజలు ఉపయోగించుకుంటారు. అది చేయాలి. కానీ ప్రజాస్వామ్యంలో ఉండబడిన ఏ వ్యక్తి అయినా కూడా ప్రాథమిక సూత్రం అది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలలో భాగంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడం పోయి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు రాష్ట్రంలోని ప్రతిపక్షాలు పదే ఆరోపిస్తున్నాయి. దానికి మీ సమాధానం ఏంటి? గతంలో 2019 నుంచి 24 మధ్యకాలంలో 5 సంవత్సరాలలో రెచ్చిపోయిన ఉద్యోగస్తులు ఉన్నారు. రెచ్చిపోయి ఏదో మాది అధికారము, మేమే ముఖ్యమంత్రి, మేమే శాసనకర్తలం అనే ధోరణిలో నడుచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు సీతారామంజనేయులు ఉన్నాడు, కొంతమంది అధికారులు ఉన్నారు. అట్లా అధికారులు రెచ్చిపోయిన వాళ్ళు చేసినారు కాబట్టి వాళ్లకు చట్టవిరుద్ధంగా చేసినారు కాబట్టి చట్టపరమైన పద్ధతుల్లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంతేగాని రెడ్ బుక్ రాజ్యాంగం లేదు, ఊరికే మాట్లాడుకునే దానికి పనికొస్తుంది అది అంతే. కానీ ఎక్కడెక్కడ ఏ అధికారులు, సివిల్ సర్వీస్ అధికారులలో ఎవరెవరు ఎక్కడ తప్పులు చేశారనే వాళ్ళ మీద వాళ్ళు చేసిన పరిస్థితులను బట్టి వాళ్ళ మీద నేరారోపణ చేయబడుతూ ఉంది అంతే. వాళ్ళ మీద చట్టవిరుద్ధంగా మీరు చేసినారు కాబట్టి, చట్టానికి బద్దులై ఉండాల్సిన మీరు తప్పులు చేసినారు కాబట్టి వాళ్ళ మీద యాక్షన్లు తీసుకుంటున్నారు అంతే. శత్రుత్వం అనేది అతిక్రమించి కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఉదాహరణకు చెప్పాలంటే మొన్నటి రోజు సాక్షి డిబేట్లో జరిగినప్పుడు ఒక అనలిస్ట్ కృష్ణంరాజు గారు అమరావతి పైన ఒక సభ్య పదజాలంతో మాట్లాడారు. దేశాల రాజధాని అన్నట్టుగా అది ఆ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి, ముఖ్యంగా మహిళలను కించపరుస్తూ మాట్లాడారనేది అపవాదు. అదే కృష్ణంరాజు పైన చర్యలు తీసుకోవచ్చును, అది ఎవరు కాదనలేదు, అది మాట్లాడారు కాబట్టి. కానీ అక్కడ హోస్ట్గా వెళ్తున్న ఒక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, 7-10 వయసున్న కొమ్మినేని శ్రీనివాస్ గారి పైన కేసులు పెట్టడం, SC/ST అట్రాసిటీ కేసు కూడా పెట్టి ఆయన అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్టు? ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాదా అంటూ వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు వేశ్యలని మాట్లాడిన దాంట్లో ఎస్టీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, రకరకాలైన వాళ్ళు ఉంటారు. అందరినీ మాట్లాడినావు కదా నువ్వు. ఎస్సీలు ఎస్టీలకు లేదు, ఇది కేవలము ఓసీలకు కొంతమందికి సంబంధించిందనే మాట్లాడలే. అక్కడ ఉండబడిన ఆ ప్రాంతంలో ఉండబడిన అమరావతిలో ఉండబడిన వాళ్ళందరి మీద మాట్లాడినావు కాబట్టి వాళ్ళలో ఎస్సీలు కూడా ఉన్నారు, పెట్టడంలో తప్పేముంది? లిక్కర్ స్కామ్ కేసు అనేది ఒక అభూత కల్పన. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఒక వల్లపన్ని ఆయన్ను అరెస్టు చేయాలనే ఒక అక్కసుతోనే, ఒక ప్లానింగ్తోనే ఈ లిక్కర్ స్కామ్ని తెర మీదకి తెచ్చారు అంటున్నారు. ఏ ప్రభుత్వంలో ఎవరైనా కూడా విచారణాధికారులు ఉంటారు. వాళ్ళ ప్రభుత్వంలో విచారణాధికారులు ఉన్నారు, గతంలో ఉంచారు. మన దాంట్లో 3 వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి జ్యుడిషియల్, ఒకటి రాజ్యాంగ మనం చేసేది లెజిస్లేచర్ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ. వాళ్ళున్నా మేమున్నా ఎవరున్నా కూడా ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ పనిచేయాల్సిందే. న్యాయాలు నిర్ణయించాల్సింది ఎగ్జిక్యూటివ్ పరిస్థితి. వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినాం. వీళ్ళను ఇట్లా చేయవాలని లోపల, వీళ్ళను బయట వేయి, వాళ్ళని వేయాలి మేమేం చెప్పడం లే. వాళ్ళు తప్పు చేసిన దాని మీద ఒక ఇన్వెస్టిగేషన్ అథారిటీ పనిచేస్తూ ఉంది. వాళ్ళు తప్పు చేసి ఉంటేనే మనకు అరెస్ట్ చేయడము, జైలుకి పంపడం జరుగుతుంది. చేయకుండా ఉంటే ఏం లేదు కదా. ఎంతమంది చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరి మీదకి పోవడంలే. విచారణాధికారులు నియమించిన తర్వాత విచారణాధికారులు దానిని కొంతవరకు ఇది దీంట్లో ఇతని ఇన్వాల్వ్మెంట్ ఉందనే తర్వాత దాని మీద ముందుకు పోతున్నారు. అంతేగాని అందరినీ చేయడంలే కదా.
ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఇక చూస్తూనే ఉన్నాము. 2029లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయ్యాక 2.0 జగన్మోహన్ రెడ్డి సినిమా 2.0 సామాన్యంగా ఉండదు. ప్రతి ఒక్కరూ ఒక రెడ్ బుక్ రాస్తారు. అప్పుడు సీన్ మరోలా ఉంటుందని కడప వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు వార్నింగ్ ఇస్తున్నారు. సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటికే అల్టిమేటం జారీ చేశారు. ఒక వార్నింగ్ లాగా ఇచ్చేశారు ఆయన. మరి భవిష్యత్తు ఏంటంటారు అసలు? 2029 నాటికి వాళ్ళ పార్టీ మరుగున పడిపోతుంది. అదేలా చెప్తారు మీరు? చెప్తాము. వరదరాజరెడ్డి గారి పని అయిపోయింది, వయసు అయిపోయింది అని అనుకున్నారు అందరూ. మళ్ళా గెలిచి ప్రజల్లోకి రాలేదు అనుకోని నేనేం దానికి బాధపడను. నేను వస్తానని మళ్ళీ చెప్పను, నేను బాగున్నానని చెప్పను. ఎందుకంటే 175 సీట్లు ఉండబడిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 154 సీట్లకు తీసుకొచ్చినారు. 184 సీట్లకు వచ్చినాడు. ఆడ గాంధీ రోడ్లో కూడా పరిగెత్తంటే నేను ఈ నుంచి పరిగెత్తిమని ఎదుర్కొంటున్నానంటే ఎట్లా? ముందు పోయినాడు 154 సీట్లు ఇచ్చినారు. నీకు అధికారాన్ని ఇచ్చిందంటే అధికారాన్ని దుర్వినియోగం చేసి సొంత స్వార్థ ప్రయోజనాలకు వాడుకొని తిని అంతా ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని తారుమారు చేసి బలహీనపరిచినావు. నువ్వు డబ్బులంతా దోచిపారేసినావు. నువ్వు ఒక ఆర్థిక నేరగానివి. నిన్నెందుకు మళ్ళీ తీసుకొని రానిస్తారు పైకి? గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 294 స్థానాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ 23 స్థానాలకు వచ్చింది, పడిపోయింది. మళ్ళా లేదంటారు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ. ఈ పార్టీల తారతమ్యాలను ముఖ్యమంత్రులు ప్రభుత్వాలను బట్టి ఆ ప్రభుత్వంలో మంచి చేసినారా చెడ్డ చేసినారా అనేది బేరీజ్ వేసుకొని ప్రజలు నిర్ణయిస్తారు. ఈయన ఏం మంచి చేసినాడు? 2019 ఏమి ఇచ్చినాడు? ఒక్క నువ్వే చెప్తానవే వాళ్ళ ప్రభుత్వంలో కుందుకన్న కాలువ నిలిచిపోయింది, బ్రిడ్జి నిలిచిపోయింది. ఇప్పుడు మీరు చేస్తాడా లేదంటే చేస్తాను. ఏం చేసినాడు? ఆర్థిక నేరగాడతను విపరీతంగా దోచినాడు. దోచుకొని పోయి ఇప్పుడు లిక్కర్ స్కాముల్లో కూడా ఇన్వాల్వ్ అవుతాడో ఏమో చెప్పలేము. రాజకీయంగా మీకు ఎంతో సహకరించిన వైఎస్ రాజశేఖర రెడ్డి, మీరు అభిమానించే నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడు కదా ఆయన, మీరు అలా మాట్లాడచ్చు పాపం. రాజశేఖర రెడ్డి కొడుకుగా మమ్మల్ని అతను అభిమానించాలి కదా. ఆయనకు అభిమానం లేదంటారా? లేదు, అభిమానం ఉండేవాడు కాదు. ఓకే, ఎందుకు అట్లా? అతను ఒక్కొక్కరు నేచర్. నేను చెప్తే కదా 200-140 కోట్లలో తలా ఒక బుద్ధి ఉంటుందని. అటువంటి బుద్ధి కలిగిన వ్యక్తి. తల్లికి చెల్లికి భాగం మంచిలే. ఉండబడిన దాంట్లో వాళ్ళ నాయన సంపాదించిన దాంట్లో భాగం వేయాలి కదా. ఎందుకు వేయలేదంట మరి? అటువంటి వ్యక్తిని ప్రజలు మళ్ళీ ఆదరిస్తారనే నమ్మకం లేదు. సరే, ప్రజలు న్యాయ నిర్ణేతలు ఫైనల్గా వాళ్ళు ఎవరిని ఏ విధంగా నిర్ణయిస్తారు అనేది మనం ఎవరు చెప్పలేము. ఎటు వాళ్ళు ఏ క్షణంలో ఎటువైపు ఉంటారో మనకు తెలియదు. ఫైనల్గా ఒకటే, 6వసారి కూడా మీపై ఎంతో అభిమానంతో 6వసారి కూడా మిమ్మల్ని గెలిపించి అసెంబ్లీకి పంపించిన ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల రుణాన్ని ఏ విధంగా తీర్చుకోబోతున్నారు మీరు? నిరంతరము 360 రోజులు ఉంటే 300 రోజులు వాళ్ళ కోసం కాచుకొని ఉంటాయి. ఎవరు ఏ పని 65 రోజులు ఏం చేస్తారు? 65 రోజులు ఏం చేస్తారు? అసెంబ్లీ ఒక 40 రోజులు ఉంటుంది. అసెంబ్లీకి పోవాలి కదా, ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి. ఇప్పుడు హైదరాబాద్కో పెళ్ళిళ్ళకో అక్కడనో ఇక్కడనో పోతే ఒక 20 రోజులు, 300 రోజులు అవైలబిలిటీలో ఉంటాయి. లెక్కేసుకో కావాలంటే. ఓకే, ఎవరితోనో నువ్వు ఫ్రెండ్స్ ఉంటే చెప్పు. ఖచ్చితంగా. ఇప్పుడు నేను చెప్పి అంతకంటే ఏం చేయాలి నేను ప్రజలకు? ఓకే, అందుబాటులో ఉంటారు. అందుబాటులో ఉంటే చాలు, రోజు మిమ్మల్ని చూసిపోతే చాలు. ఇప్పుడు ఎన్ని గంటలు అయింది? వరదరాజరెడ్డి గారు బాగా అందంగా ఉన్నారు, 82 సంవత్సరాల వయసు వచ్చినా బాగా అందంగా చలాకీగా ఉన్నారు, బాగా యాక్టివ్గా ఉన్నారు. చూసి వెళ్ళిపోతే సార్ వాళ్ళు కనపడి వెళ్ళిపోతుంది, అంతే కదా. వాళ్ళకి ఏం చేయబడట్లే. రోజుకు ఒక 30-40 మంది ఆఫీసర్లకు ఫోన్లు చేస్తా, ఒక 30-40 లెటర్లు రాస్తా. ఇదేమంతా వాళ్ళకు సహకరించడం పనులు అవుతున్నాయా? లెటర్లు రాస్తున్నారు, పనులు కాకుండా పోతాయి. అది ఐఐటి 10 దాంట్లోకి ఫోన్ చేస్తే 8 అయినా అవుతాయి. ఓకే, అయ్యే వంటకే చేస్తా నేను. మళ్ళీ కాని దాంట్లోకి రాయను, చెప్పను. చట్టం నాకు కూడా తెలుసు కాబట్టి పరిమితికి లోపడే చెప్తా. ఫైనల్గా ఒక ప్రశ్నతో ముగిస్తాను. మీరు సీనియర్ ఎమ్మెల్యే కాబట్టి ఎన్టీ రామారావు గారిని చూశారు ముఖ్యమంత్రిగా, మీరు నాదెళ్ల భాస్కర్ గారిని చూసినారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారిని. నాదెళ్ల భాస్కర్ రావు చూడలేదా? నేను 85లో ఎమ్మెల్యే. ఓకే, అట్లా ఎన్టీ రామారావు గారిని మీరు ఎన్టీ రామారావును 84లో ఆయన. ఓకే, 85లో మీరు ఎమ్మెల్యే. ఓకేనా. తర్వాత రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూశారు, చంద్రబాబు నాయుడు గారిని చూశారు, కిరణ్ కుమార్ రెడ్డిని చూశారు, రోషయ్యని చూశారు, జగన్మోహన్ రెడ్డిని చూశారు. వీళ్ళలో బెస్ట్ సీఎం ఎవరంటే ఏమంటారు? ఇప్పుడు పరిపాలన చేసే దాంట్లో
ఇద్దరు ముగ్గురు ముఖ్యమంత్రులు బాగా చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ ముగ్గురు ఎవరు? ఇద్దరు ముగ్గురు ఎవరు? చంద్రబాబు బాగా చేసినాడు. ఓకే. ఆయన ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉండే కాలంలో చాలా అభివృద్ధి చేసినాడు కాబట్టి మరొకసారి ముఖ్యమంత్రి కావాలని ఆంధ్ర ప్రజలు ఆయన్ని కోరుకున్నారు. అభివృద్ధి నిరంతరము మన అభివృద్ధితో చేయాలనుకుంటుంటాడు. ఆయన ఎక్కువ సమయం కూడా ప్రజల కోసం వెచ్చిస్తుంటాడు. పరిపాలనా సమయాన్ని కూడా ఎక్కువగా ఉంటుంటాడు కాబట్టి బాగా ఎక్కువగా చేసినాడు కాబట్టి ప్రజలు మరొకసారి అభిమానించి కావాలని కోరుకొని గెలిపించినారు. రాజశేఖర రెడ్డి గారు చేయలేదంటారా? ఇప్పుడు ఆయనకు టైం పోయింది కాబట్టి అతను కూడా మంచి అభిమానస్తుడే, ప్రజాభిమానస్తుడే. అతను కూడా బాగా చేసినాడు కాబట్టి మళ్ళీ 2009లో మళ్ళీ ఒకసారి ఇచ్చినారు. అది గతం కలిసిపోయింది. ఇప్పుడు ఉండబడిన వాళ్ళల్లో చంద్రబాబు నాయుడు గారు అందరికంటే ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో తీసుకుపోయేదానికి కానీ అభివృద్ధి చేసే విషయాలలో కానీ మనం చేయాలని నిరంతరము తపన పడే వాళ్ళల్లో చంద్రబాబు నాయుడు గారు. రాజకీయం చేసిన రోజులు చేశారు. 2029 తర్వాత మిగిలిన జీవితాన్ని ఏ విధంగా గడపబోతున్నారు? ఇప్పుడు ఆరోగ్యం బాగా ఇచ్చినాడు దేవుడు. బీపీ షుగర్ ఏం లేవా? ఉన్నాయి, ఏం కావు. నేను ప్యూర్ వెజిటేరియన్. నేను పొద్దున 3:40 గంటలకు మా కుటుంబాలన్నీ లేచి ప్రేయర్ చేసుకుంటాము. 3 గంటలకు అర్లీ మార్నింగ్, మళ్ళీ సాయంత్రం 3:40కు ప్రేయర్ చేసుకుంటాము. నేను పల్లెలో మంచి గాలి ఉంది, మంచి వాతావరణం ఉన్నారు. మా అన్నదమ్ముల కుటుంబాలు మేమందరము సఖ్యతగా ఉంటాము. ఆ సఖ్యతగా ఉండి పల్లెలోనే నా తుది జీవితం కొనసాగిస్తాను. ఆనందమైన జీవితం గడుపుతున్నారు కాబట్టి హెల్తీగా ఉన్నారు. ఓకే. ఎప్పుడైతే ఆశ లేకుండా ఉండే జీవి వాడు ఆనందంగానే ఉంటాడు. మీకు ఆశ ఏం లేదంటారు జీవితం? ఏం లేదు, ఏ ఆశ లేదు. ఓకే. మీరు ఇలాగే 10 కాలాల పాటు హ్యాపీగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే. అంటే ఇప్పుడు దేవుడు అనేవాడు ఒక డెడ్ లైన్ పెట్టింటాడు ఎవరికొక. ఓకే. అది ఎవరికైనా ఉండొచ్చు, ఎవరికి డెడ్ లైన్ ఉంటుంది. ఆ డెడ్ లైన్ వరకు మనం హ్యాపీగా ఉంటా. ఆ డెడ్ లైన్ వరకు మీరు ఇదే సంతోషంతో ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఓకే, నమస్తే.